మీరు ఇంతకుముందు వివరాలు తీసుకోలేదు. రాజమండ్రి నుంచి సార్. యాక్చువల్ గా వీళ్ళందరూ ఇంకా రాజమండ్రి ఇంకా ఉన్నారు, 10 మంది దాకా జాయిన్ అయ్యేవాళ్ళు, మరి ఎవరే ఉన్నారు తెలీదు. శైలజ మేడం గారు, దివాన్జీ సార్ అని పత్రిజ్ సార్ తో పాటు ఉన్నారు. 15 ఫస్ట్ నుంచి వాళ్ళ పత్రిజీ సార్ తో బాగా మంచి అనుభవం అనమాట. పత్రిజీ మహిళా చైతన్యం. పత్రిజీ మహిళా చైతన్యం శైలజ మేడం గారి విజయం ద్వారా ఏర్పడిందే పత్రిజీ మహిళా చైతన్యం. అంటే పత్రిజీ మహిళా చైతన్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, పత్రిజీ సార్ యొక్క 18 ఆదర్శ సూత్రాలను, 13 వ్యక్తిగత ధర్మాలు, 9 ధర్మాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రతి ఒక్కరిలో చైతన్యపరిచి, పత్రి సార్ యొక్క ముఖ్యమైన కంటెంట్ ద్వారా ఆత్మజ్ఞానం, ధ్యాన సాధన ద్వారా ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని వెలువరివ్వాలనే ఉద్దేశంతో ఏర్పడింది పత్రిజీ మహిళా చైతన్యం. అందులో భాగంగా మనము వర్క్ షాప్స్ జరుగుతూ ఉంటాయి. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్క ఊరిలో 2 రోజుల నుంచి 3 రోజుల వరకు వర్క్ షాప్స్ లో 10 గంటల ధ్యానము, ఆత్మజ్ఞాన సాధన జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా ప్రతి సంవత్సరము శివరాత్రికి సుదర్శన ధ్యాన జ్ఞాన మహాయాగం జరుపుకుంటారు రాజమండ్రిలో. ఇప్పుడు 2 సంవత్సరాలుగా జరుపుకున్నారు. ఇప్పుడు ఇది 3వ సంవత్సరంలోకి అడుగుడిగాము. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా అక్కడ రూపొందుతున్నాయి. అంగరంగ వైభవంగా మనం 2 సంవత్సరాలు జరుపుకున్నాం. ఇప్పుడు 3వ సంవత్సరాల్లో కూడా అడుగుడిగినాము. అంతేకాకుండా ప్రతిరోజు జూమ్ సెషన్ వేదికగా ప్రాతకాల ధ్యానము 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, 6 గంటల నుంచి 7 గంటల వరకు జ్ఞాన సాధన ఉంటుంది. వివిధ మాస్టర్స్ వచ్చి మనకి అద్భుతమైన పత్రిసారి యొక్క ముఖ్యమైన కంటెంట్ ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఇంకా మనం ఏ విధంగా మన గుణాలని, మన యొక్క జీవితాన్ని ఎలా సంతోషంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పత్రిజీ మహిళా చైతన్యం ఏర్పడింది సార్. అందులో భాగంగా మనకి ప్రతిరోజు మాస్టర్స్ వచ్చి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందిస్తారు. ఈ రోజు మనకి ఒంగోలు నుంచి రామకృష్ణ సార్ వచ్చారు. స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి. సార్ ఈ మధ్యనే మిమ్మల్ని చూశానండి, వెంగళాయపాల వచ్చారు మీరు. అక్కడ మేము అక్కడే ఉంటాం సార్, నల్లపాడులో ఉంటాము. నేను మీ యొక్క క్లాస్ ని కూడా నేను డైరెక్ట్ గా వీక్షించడం జరిగింది. ఆ రోజు ఇక్కడ ఉన్న మేమందరం కూడా చాలా అద్భుతంగా మీరు ఆ రోజు క్లాస్ చెప్పారు. చాలా బాగుంది. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. హార్ట్లీ వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం. మీ యొక్క ఆత్మజ్ఞాన సందేశాన్ని మాకు అందించాల్సిందిగా కోరుతున్నాను. మాస్టర్, నా పేరు రామకృష్ణ ప్రసాద్ అండి, ఒంగోలు నుండి. సో నేను ఈ ధ్యాన మార్గంలో సుమారుగా 7-8 సంవత్సరాల నుంచి ఉంటూ ఉన్నాను. అంతకుముందు కూడా అంటే ఏదో తెలుసుకోవాలి అనేటువంటి ఒక తపన అనేది ఉండేది మాస్టర్స్. సో ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదవటం ద్వారా అందులో ఉండేటువంటి మిరాకిల్స్ లాంటి ఇష్యూస్ చదివినప్పుడు నేను కూడా అలాంటి మిరాకిల్స్ లాగా ఉంటే, అంటే చేయగలిగితే చాలా బాగుంటుంది అనేటువంటి ఒక తపనతోటి ఉండేవాడిని అనమాట. అంటే జనరల్గా ఎవరికైనా కుతూహలం అనేది ఉంటుంది కదా, నన్నే అందరూ పొగడాలి అనేటువంటి ఇది కూడా. సో అనేక పుస్తకాలని ఒక నావెల్స్గా కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా చదువుతూ ఉండేవాడిని అనమాట ఎక్కువగా. సో నాకు ఎటువంటి సమస్యలు శారీరకంగా కానీ, మానసికంగా కానీ, లేకపోతే ఆర్థికంగా కానీ సమస్యలు అనేవి ఏమీ లేవన్నమాట. కానీ నాకేదో తెలియని తపన అనేది ఒకటి ఉండేదన్నమాట. ఇంకా ఏదో తెలుసుకోవాలి నేను, ఇంకా నాకేది తెలియదు, లేకపోతే జ్ఞానం అనేది లేదు అనేటువంటి ఒక తపన అనేది ఉండేదన్నమాట. ఆ తపనతోటి మాకు ఈ ఆధ్యాత్మిక తపన అని ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకోవటం జరిగింది మాస్టర్స్. మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది అంటే WHO
ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడు ఎవరు అంటే శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాలలో, అంటే ఈ 4 తలాలలో ఎవరైతే పరిపూర్ణంగా జీవిస్తాడో అతన్ని పరిపూర్ణమైనటువంటి మానవుడిగా పరిగణిస్తూ ఉన్నారనమాట. అంటే రూ. 1 ఉందనుకోండి, 4 పావలాలు కలిస్తేనే అది రూపాయి అవుతుంది. అదేవిధంగా నేను 3 పావలాలతోటి కలిసి ఉన్నాను కానీ 4వ పావలా ఆ జ్ఞానము అనే దాని గురించి నాకు తెలియదు కాబట్టి, దాన్ని ఎలా పొందాలో తెలియదు కాబట్టి ఆ తపనతోటి ఉండేవాడిని అనమాట. ఆ విధంగా చిన్నగా ఈ ఆధ్యాత్మికతలోకి రావటం అనేది జరిగింది మాస్టర్స్. సో ఈ మనకు పత్రిజీ గారి ఉమ్, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి రావటానికి ముందు అనేక యోగా కార్యక్రమాలు, జనరల్ గా ఏంటంటే భక్తి అనేది నాకు చాలా తక్కువగా ఉండేది. ఈ యోగా కార్యక్రమాలు, శారీరక ఆ, శరీరంతో చేసేటువంటి క్రియల్ని వాటినన్నింటినీ చేసుకుంటూ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావటం అనేది జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని విషయాలను బాగా నేర్చుకోవటం జరిగింది. కొంచెం ఆ, కొన్ని పవర్స్ను కూడా పొందటం అనేది జరిగింది. దాంతో నాకేంటంటే కొద్దిగా అహంకారం లాగా రావటం అనేది కూడా జరిగింది అనమాట. నాకు ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ పరిచయం, ఇక్కడ మాకు ఒంగోలులో ఓం సంజీవిని మెగా పిరమిడ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. ఈ కట్టాలు మేము వెళ్ళొచ్చిన తర్వాత ఈ ఓం సంజీవిని పిరమిడ్కి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ ఒంగోలులో ఉండేటువంటి స్పిరిచువల్ టాబ్లెట్స్ ఈ ఏరియాస్ మొత్తం, అంటే ఒంగోలు ఏరియా డివిజన్ మొత్తానికి కూడా ఇన్ఛార్జిగా చంద్రావతి మేడం గారు, జాగర్ల చంద్రావతి మేడం గారు అని చెప్పేసి, రాఘవరావు గారు అని చెప్పేసి ఉన్నారనమాట. వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. ఆ మేడం గారు వాళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ పరిచయం జరగటం అనేది జరిగింది. ఆ పరిచయంతో ఏంటి అంటే వాళ్ళు ఇంకా కొంత జ్ఞానాన్ని నువ్వు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మా దగ్గర క్లాసులు జరుగుతున్నాయి, ఒకసారి రండి అని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేయడం. నేను ఒక 3 రోజుల ప్రోగ్రామ్ అక్కడ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళటం, ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇంకా నేను తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఇదే, నాకు సరి అయినటువంటి జ్ఞానం అని అనిపించటము. అక్కడ నేను కంటిన్యూ కావటం. ఆ తర్వాత శ్రీశైలంలో మాకు 11 days కోర్స్ అనేది పెడతారనమాట. L1 అంటారు. అంటే అది జరిగినప్పుడు అంటే లెవెల్ 1 కోర్స్ లాగా ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అని దొరుకుతూ ఉంటారు. ఇక్కడ ఎవరికైనా స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి ఐడియా ఉందా మేడం? అంత కొత్త వాళ్ళేనా? ఐడియా ఉంది సార్. నేను పరోక్ష జ్ఞానం, అందరికి ప్రత్యక్ష జ్ఞానం, చీమల దండు అవి అదే. చదివాను. ఇందులో ఒకళ్ళిద్దరు L1 కోర్సులు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆ మేడం ఇవాళ జాయిన్ ఓకే అవ్వలేదు. ఓకే మల్లేశ్వరి గారని, తిరుపతి కాణిపాకం మేడము ఇంకా ఉన్నారు ఓకే తెలిసిన వాళ్ళు. ఓకే. సో తెలియని వారి కోసం నేను చెప్తూ ఉన్నాను మాస్టర్స్. అంటే ఇంట్రడక్షన్ అనేది మనకు తెలిస్తే ఆ తర్వాత మనం ముందుకు పోవటానికి అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. తెలియని వారి కోసమే. ఆ, తెలిసిన వారు ఏదైనా ఉంటే తప్పులు ఉంటే కనుక సవరించండి, తప్పేం లేదు. ఓకే ఓకే మాస్టర్. సో ఈ విధమైనటువంటి ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ నాలెడ్జ్ని నేను ఆ, శ్రీశైలం క్లాసుల్లో తీసుకోవటం, నేను మా మిస్సెస్ ఇద్దరము వెళ్ళి జాయిన్ అవ్వటము, ఆ కోర్సులు చేయటం అనేది జరిగిందనమాట. అంటే 11 రోజులు కూడా అక్కడే ఉండి మాస్టర్స్ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని తీసుకొని రావటము. ఆ తర్వాత ఆ జ్ఞానంతో ఆ తీసుకున్నటువంటి జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి పంచుతూ, ఇంకా దానిని పెంపొందించుకుంటూ, దానిని పంచుతూ వస్తూ ఉన్నాం అనమాట. ఇది టూకీగా నా యొక్క వివరణ. నేనేంటంటే బీకామ్ LLB చదివాను. ఒక ఫ్యాక్టరీలో ఒక మేనేజర్ క్యాడర్లో వర్క్ చేసి ప్రజెంట్ రిటైర్డ్ అయిపోయి ఇదే ప్రధానమైనటువంటి వ్యాపకంగా పెట్టుకొని దీంతో కంటిన్యూ అవుతూ ఉన్నాను మాస్టర్స్. మధ్య మధ్యలో ధ్యాన అనుభవాలను మనం చెప్పుకుంటూ వద్దాం సందర్భానుసారంగా. ఓకే మేడం, సార్ థ్యాంక్ కొంచెం యూ. కొంచెం వాయిస్ కొద్దిగా పెద్దగా రాగాలి, కొంచెం స్లోగా. మాస్టర్స్ వాయిస్ చూడండి సార్ది అందరికి మీకు వినిపిస్తుందా? పద్మ గారు, శశి గారు లేదు మేడం, కొద్దిగా స్లోగా వస్తుంది మేడం. స్లోగా వస్తుంది. ఓకే.
వీడియోస్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. పద్మ గారు, శశి గారు, వరలక్ష్మి గారు లేని వాళ్ళంతా. మేడం ఓకేనా? అంటే బ్లూటూత్ పెట్టుకున్నాను, దానివల్ల అట్లా కొంచెం లోగా ఉందేమో చూద్దాం. అదే ఓకే ఫ్రెండ్స్, ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది ఏంటి అంటే ఇదేమో ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ ఏమీ కాదనమాట. మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి అనుబంధంగా గ్లోబల్ వైజ్గా కూడా ఇది ఒక హెల్త్ వింగ్గా ఉంటుంది. ఇది అర్థమవుతుందా మాస్టర్స్? ఇది సపరేట్ అయినటువంటి సబ్జెక్ట్ ఏమీ కాదు. పిఎస్హెచ్ఎంకి గ్లోబల్ వైజ్గా ఉండేటువంటి పిఎస్హెచ్ఎంకి ఇది ఒక హెల్త్ వింగ్ మాత్రమే అనేది ముందు మనం తెలుసుకోగలగాలి. అదేవిధంగా ఈ వింగ్ను మరి ఎవరు స్థాపించారు, దీని ఫౌండర్ ఎవరు ఏంటి అనేది తెలుసుకునేటట్లయితే మనం విశాఖపట్నానికి సంబంధించినటువంటి డాక్టర్ జికే గారు అంటే గోపాలకృష్ణ గారు తాను 1996, 94 ఆ ప్రాంతంలో ఆయన ఎంబీబీఎస్ చదువుతూ ఉన్నటువంటి సమయంలో మనకి ఈ డాక్టర్ పత్రిజీ గారు పరిచయం కావటము, ఈ ధ్యానం అనేది పరిచయం కావటము, అందులో ఒక సెంటెన్స్ ఉంది మనకి, ఏమని, ధ్యానం చేస్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతాము అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది కదా. ఆ కాన్సెప్ట్ ఆయనకు బాగా నచ్చటము, అంటే ఆయన కూడా ఒక డాక్టర్గా చదువుతూ ఉన్నందువలన సంపూర్ణమైనటువంటి ధ్యానం చేస్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది అన్నటువంటి కాన్సెప్ట్ నచ్చి సారును ఫాలో అవటము, ఆ విధంగా ఆయన కూడా ధ్యానాన్ని నేర్చుకొని సారుని ఫాలో అవుతూ తన విద్యార్థులతోటి సహ విద్యార్థులతోటి తాను కూడా ధ్యానం చేస్తూ అసలు ఈ పాయింట్ని ఎంతవరకు మనం ప్రచారం చేయవచ్చు అనే దాని మీద అప్పటి నుంచి కూడా సార్ ప్రయోగాలు చేస్తూ ఉంటారు అనమాట. సుమారుగా 12 సంవత్సరాలు ప్రయోగాలు చేసిన తర్వాత ఆయన ధ్యానంతో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సాధించటం నిజమేను అనేటువంటి కాన్సెప్ట్ను కనుక్కోవటం అనేది జరిగిందనమాట. కరోనా ముందు వరకు కూడా అంటే మనకు సుమారుగా 350 గుణాలు మనలో ఉన్నాయి. ఆ గుణాలను కనుక మనం మార్చుకునేటట్లయితే ఎవరైనా కనుక ఒక సమస్యతో ఉన్నప్పుడు ఆ సమస్యని ధ్యానం చేయటం ద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా మారవచ్చు అని చెప్పేసి ఆయన కనిపెట్టడం అనేది జరిగింది మాస్టర్స్. అంటే రీసెర్చ్ అనేది చేయటం జరిగిందనమాట. ఇప్పటికి వచ్చేటప్పటికి ఏంటంటే 550 టాబ్లెట్స్ అనేవి ఆయన కనిపెట్టడం జరిగింది. ఈ టాబ్లెట్స్ అంటే ఇవేంటి, మామూలుగా మనం మెడికల్ షాపుల్లో దొరికేటువంటి మందులుగా కాకుండా ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆధ్యాత్మిక గుళికలు అంటారు అనమాట వీటిని. అంటే జ్ఞానము ద్వారా పొందేటువంటి గుళికలు అనమాట. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, మనకి ఎగ్జాంపుల్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం ప్రజెంట్ డేస్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఏదో క్లోసిన్ అనో లేకపోతే పారాసెటమాల్ అనో లేకపోతే డోలా అనో లేకపోతే బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ అనో బలం కోసం ఇట్లా వాటి కోసం అట్లాంటి టాబ్లెట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా అతను ఆ డోసుల్ని ఎన్నిసార్లు వేసుకోవాలి ఏంటి, రోజుకి ఎన్నిసార్లు వేసుకోవాలి, 3 సార్లా 4 సార్లా లేకపోతే ఆ జబ్బు యొక్క తీవ్రతను బట్టి ఆ డాక్టర్ ప్రిస్క్రైబ్ అనేది చేయటం జరుగుతుంది మాస్టర్. అదేవిధంగా ఇక్కడ కూడా డాక్టర్ గారు ఏం చేస్తున్నారు అంటే, డాక్టర్ జీకే గారు ఒక ఒక సమస్యతోటి వచ్చినటువంటి పేషెంట్ గార్డ్స్ అంటాం అనమాట మనం ఇక్కడ. ఆ పేషెంట్ గార్డు వచ్చినప్పుడు అతనికి ధ్యానం అనేది ఎన్నిసార్లు చేయాలి, అతను ఎంతసేపు చేయాలి, ఏ రకమైనటువంటి పిరమిడ్లను వాడాలి, అంటే మనకి రకరకాలైనటువంటి పిరమిడ్స్ ఉన్నాయి అన్నమాట. అంటే కంటి జబ్బు వచ్చింది అనుకోండి, కంటికి పిరమిడ్ ఒకటి ఉంది. అదే కనుక మోకాళ్ళ నొప్పులు అయితే మోకాళ్ళ పిరమిడ్లు అనేవి ఉన్నాయి. నడుము నొప్పి అయితే కనుక నడుముకి బెల్ట్ లాంటివి పెట్టుకుని చేసేటువంటి పిరమిడ్లు కూడా ఉన్నాయి అన్నమాట. అట్లా రకరకాలైనటువంటి పిరమిడ్లు ఉన్నాయి కాబట్టి ఆ రకరకాలైనటువంటి సమస్యలకి ఆ పిరమిడ్లను వాడుకుంటూ ఆ సమస్యను తగ్గించుకోవచ్చు. ఎన్నిసార్లు ధ్యానం చేయాలి, ఎంతసేపు ధ్యానం చేయాలి అనే విషయాలు కూడా ఈయన చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకు వచ్చేటువంటి ప్రతి సమస్య కూడా ఏంటి అంటే ఇదంతా కూడా సైకోసోమాటిక్స్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే ఈ మానసిక ఆరోగ్యం అనేది సరిగ్గా లేకపోయిందో అప్పుడు మాత్రమే ఈ శారీరక అనారోగ్యం అనేది వస్తుంది అని చెప్పేసి తాను నిజాం హాస్పిటల్స్ అని చెప్పేసి వైజాగ్లో
నిజాం హాస్పిటల్ అని చెప్పేసి ఆయన ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత అందులో ఒక ఫ్లోర్ మొత్తము కూడా సీరియస్ డిసీజెస్ ఉన్నటువంటి రోగులకి కేటాయించడం అనేది జరిగిందనమాట. అంటే పేషెంట్ గార్డ్స్కి కేటాయించడం జరిగింది. అక్కడ ప్రతి బెడ్ మీద కూడా 4x4 పిరమిడ్స్ ని పెట్టడం జరిగింది. ఎందుకు అంటే ఆ పేషెంట్స్ ఏంటి లేచి నడవలేనటువంటి స్థితి, బెడ్ రిడెన్ పేషెంట్స్ అంటాం అనమాట వాళ్ళని. ఆ పేషెంట్స్ ని ఆ బెడ్స్ మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఆ 4x4 పిరమిడ్ ద్వారా అత్యధికమైనటువంటి శక్తిని ఇస్తూ, ఆ పిరమిడ్ వాటర్ ని ఇస్తూ, ఈ జ్ఞానాన్ని పుస్తక రూపేణ చెప్పుకుంటూ వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు, స్వాధ్యాయం చేస్తూ ఉంటారు, అదేవిధంగా సజ్జన సాంగత్యం కూడా చేస్తూ ఉంటారు అనమాట. మనకు త్రిరత్నాలు అని చెప్పేసి పత్రిజీ గారు చెప్పారు కదా, ఏమేమిటి? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేవి త్రిరత్నాలు. ధ్యానం 3 గంటలు కంపల్సరీ చేయాలి అని చెప్పేసి, స్వాధ్యాయం 2 గంటలు చేయాలని, సజ్జన సాంగత్యం 1 గంట, అంటే 3:2:1 అంటాం అనమాట. ఈ విధంగా చేసుకుంటూ వచ్చినప్పుడు మాత్రమే అది సంపూర్ణమైనటువంటి ధ్యానం కింద పరిగణలోనికి తీసుకోవటం అనేది జరుగుతుందన్నమాట. ఆ విధంగా చేపిస్తూ, అంటే డాక్టర్ ఎప్పుడైతే ఇది హోప్లెస్ కేసు లేదా మీరు మీ లైఫ్ టైం ఒక 6 months అనో 4 months అనో లేకపోతే 1 year అనో చెప్పినటువంటి కేసులన్నింటినీ కూడా ఈ డాక్టర్ జీకే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ధ్యానం ద్వారా వాళ్ళకి అన్ని సమస్యల్ని తగ్గించి వాళ్ళని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేయటం అనేది అక్కడ జరిగిందనమాట. అంటే మనం ప్రత్యేకంగా ఏమి చెయ్యము. ఎప్పుడైతే ఆ పేషెంట్ గార్డ్లో ఆ ఆత్మ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే ఇవ్వటం జరిగిందో తనకు తానుగా బాగు చేసుకొని తనంతట తానుగానే ఒక డాక్టర్గా తయారవుతాడు అనమాట. ఆ విధంగా అయ్యేటట్లుగా మనం కృషి చేస్తాము. అతనికి కావలసినటువంటి ఆత్మ జ్ఞానాన్ని ఇస్తూ మనం కృషి చేస్తాం అనమాట. ఆ విధంగా ఇవ్వబడేటువంటి ఈ టాబ్లెట్లేనమాట. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక గుళికలు. అక్కడ డాక్టర్ గారు ఇచ్చేటువంటి మందులను వాడుతూనే ఉంటాము. ప్లస్ మనం ఈ ఎడిషనల్ గా ఈ ఇన్పుట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అవన్నీ ఫిజికల్ డాక్టర్ ఇచ్చేది ఏమన్నా శరీరానికి పనిచేసేటట్లయితే, మనం ఇచ్చేటువంటి టాబ్లెట్లు ఏంటి అంటే ఆత్మకు ఉపయోగపడేటువంటి టాబ్లెట్లు. ఇవన్నీ కూడా వాళ్ళ ఆత్మ అభివృద్ధి చేయటం కోసం మనం ఇచ్చేటువంటి టాబ్లెట్లు అనమాట. ఒక మనిషి అంటే ఎవరు అంటే ఒక శరీరం ఒకటే కాదు, అతనికి మనసు ఉంది, బుద్ధి ఉంది, అదేవిధంగా ఆత్మ ఉంది. ఈ 4 పదార్థాలతో కూడుకున్నటువంటి వ్యక్తి మాత్రమే ఒక మనిషిగా మనం పరిగణించడం అనేది జరుగుతూ ఉంటుంది మన ఆధ్యాత్మికతలో. సో ఇప్పుడు మనకి ఈ డాక్టర్ గారు ఏంటి అంటే ఆ విధంగా చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆ 12 సంవత్సరాలు లేకపోతే ఒక 15 సంవత్సరాలు అట్లా కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 350 టాబ్లెట్స్ ఎప్పుడైతే ఆయన కనుగొని వాటిని పేషెంట్స్ మీద ప్రయోగాలలాగానే చేస్తూ అక్కడ నుంచి ఎప్పుడైతే ఆ గుడ్ రిజల్ట్ అనేది పొందటం అనేది చూడటం జరిగిందో, ఆ సీనియర్ పేషెంట్స్ అందరూ కూడా సార్ దగ్గర తీసుకున్నటువంటి ఈ నాలెడ్జ్ని తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా తయారయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్లోనే ఒక డైరెక్టర్స్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వింగ్కి లేకపోతే ఒక్కొక్క రాష్ట్రానికి లేకపోతే ఆ విధంగా మాకు డైరెక్టర్స్ గాను లేకపోతే ఇన్ఛార్జీలు గాను లేకపోతే కోఆర్డినేటర్స్ గాను ఇట్లా అనేక విషయాలలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారన్నమాట మాస్టర్స్. వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ కొద్దిగా స్ప్రెడ్ అవటం అనేది జరిగిందో, ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేశారంటే ఇక తర్వాత దుబాయ్, మారిషస్, సింగపూరు, మలేషియా, లండన్, అమెరికా ఇట్లా అనేక దేశాలలో స్ప్రెడ్ చేయటం అనేది జరిగిందనమాట. అట్లా చేస్తూ ఇప్పటికీ కూడా సారు బయట తిరుగుతూనే అనేక ఆటోమేటిక్గా ప్రచారం అనేది జరుగుతూ ఉంటుంది కదా. ఆ విధంగా దాదాపుగా 23-24 సంవత్సరాల నుంచి ఈ విధంగా ఉన్నారనమాట. ఈ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం అంటారు అనమాట దీనిని. ఆ విధంగా మనం ఈ పేరు పెట్టుకొని స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేటువంటి పేరుతోటి మనం ప్రొసీడ్ అవుతూ వస్తూ ఉన్నాం అనమాట. దీంట్లో ప్రధానంగా ఏంటి అంటే
ధ్యానం చేస్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతాము అనేది ఒకటి. తర్వాత ఆ విధంగా తీసుకున్నటువంటి జ్ఞానాన్ని ధ్యానం చేసి మనం జ్ఞానాన్ని పొందుతాము. ఆ జ్ఞానం ద్వారా మనం ఏమవుతాము, ఎవరికి వాళ్ళమే డాక్టరు కావాలి. అంతేగాని ఎవరి మీద కూడా మనం ఆధారపడకూడదు. ఆధారపడే తత్వం అనేది ఉండకూడదు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి నినాదం అన్నమాట. ఎవరికి వారే, లేకపోతే నీకు నీవే డాక్టర్ కావాలి అనేది ప్రధానమైనటువంటి నినాదం ఇక్కడ డాక్టర్ గారిది అనమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికైతే ఇందాక మనం చెప్పుకున్నాం, ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ సైకోసోమాటిక్ ప్రాబ్లము అని చెప్పేసి. సో అసలు ఈ సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా వస్తాయి అంటే, మన ఆలోచనలు, ఎలాంటి ఆలోచనలు ఉంటే ఎలాంటి వ్యాధులు వస్తాయి అనేది, ప్లస్ మన ఆలోచన విధానాన్ని మార్చడానికి ఎటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవాలి అనేది, అదేవిధంగా ఎంతసేపు ధ్యానం చేయాలి, ఎలాంటి పిరమిడ్లు వాడాలి అనేది, వీటన్నిటి మీద కూడా రీసెర్చ్ చేసి కనిపెట్టినటువంటి ఈ ఆధ్యాత్మిక టాబ్లెట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇది స్థూలంగా ఒక ఇంట్రడక్షన్ అన్నమాట ఓన్లీ ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం కనుక సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యేటట్లయితే, ఈ ప్రాపంచిక జీవితంలో మనం జీవించాలి అంటే మనకి డబ్బు అనేది అత్యధిక ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉంది మాకు. ఎందుకు, మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి తిరిగి మనం చనిపోయిన తరువాత కూడా మన మీద ఈ దినకర్మలు అని చెప్పేసి, లేకపోతే సంవత్సరికాలు అని చెప్పేసి ఇట్లాంటివి జరపడం కోసం ఆ డబ్బు అనేది మనకి కంపల్సరీగా కావాల్సి వస్తుంది మన జీవనాధారంతో పాటుగా. సో అదే విధంగా మనకి ఈ ధ్యాన మార్గంలో తెలుసో తెలియకో ప్రతి వాళ్ళకి కూడా ఈ ప్రాణశక్తి అనేది అపారంగా కావాలన్నమాట. దేనికి, మనం జీవించి ఉండాలి అంటే మనం కంపల్సరీగా గాలిని తేలవాల్సిందే. గాలిని ఎప్పుడైతే మనం పీలుస్తామో ఆ గాలి ద్వారా వచ్చేటువంటి ప్రాణశక్తిని మనం తీసుకొని మన ఈ జీవనాన్ని మనం గడుపుతూ ఉన్నాం అన్నమాట. అయితే ఇక్కడ ప్రాపంచకానికి ప్లస్ మన ఆధ్యాత్మికానికి కొన్ని కోరిలేటెడ్ చేయడం కోసమే ఈ డబ్బు అనే పదాన్ని మనం ఇక్కడ నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను. సో దాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఇప్పుడు మనకి ఎక్కువ డబ్బు కనుక మనం ఉండేటట్లయితే మనం నిల్వలో ఉంటాం అన్నమాట. లేకపోయేటట్లయితే తక్కువ మొత్తం మన దగ్గర ఉందనుకోండి, మనం మానసికంగా టెన్షన్ పడటం అనేది, అంటే డబ్బు సరిపోవట్లేదు, లేకపోతే నా ఆర్థిక అవసరాలను తీర్చే అంత సామర్థ్యం నా దగ్గర లేదు అనేటువంటి భావనలు మనకి ఎలా అయితే ఉంటాయో, డబ్బు కనుక తక్కువగా ఉన్నప్పుడు, ఈ ప్రాణశక్తిని కూడా మనం తీసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా తక్కువ కనుక ప్రాణశక్తిని తీసుకునేటట్లయితే మనకి నీరసం రావటం అనేది కానీ, లేకపోతే అలసటను పొందటం అనేది కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం తక్కువ ప్రాణశక్తిని తీసుకుంటామో అప్పుడు ఆ పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలా కాకుండా ఎప్పుడైతే మనలో ప్రాణశక్తి అపారంగా ఉంటుందో, అంటే డబ్బులో నిల్వ గనక ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి భయము అనేది ఉండదో, అదేవిధంగా మనలో ప్రాణశక్తి కనుక ఎక్కువగా ఉండేటట్లయితే మనం ఎప్పుడు కూడా హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంది. సో మరి ఇప్పుడు ఈ ప్రాణశక్తిని అధిక మొత్తంలో తీసుకోవటం ఎలా, దానిని నిల్వ ఉంచుకోవటం ఎలా, దానిని వాడుకోవటం ఎట్లా, అదేవిధంగా దుర్వినియోగం అవుతూ ఉంది అని చెప్పి తెలుసుకోవటం ఎలా, ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం మాస్టర్ స్థూలంగా. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇంట్రడక్షన్ క్లాసెస్ కాబట్టి ఒక 1 అవర్లో ఇది కంప్లీట్ కాదు కాబట్టి జస్ట్ మీకు పరిచయం చేయటమే. ఇదంతా కూడా ఓన్లీ పరిచయ కార్యక్రమం. మనకు 4 days ఉన్నాయి. ఇప్పుడు మనకు 550 ట్యాబ్లెట్ల గురించి మనం ఇక్కడ వివరించడానికి లేకపోతే చెప్పుకోవటానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది సమయాభావం వల్ల. సో జస్ట్ వరకు అట్లా పై రెఫరెన్స్ అనమాట, అంటే ఇంట్రడక్షన్ లాగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక సమస్య వచ్చి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన ఏం చేస్తాడు, అన్ని స్కానింగ్లు చేయటం కానీ, లేకపోతే బ్లడ్ రిపోర్ట్ తీసుకోవటం కానీ, ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత ఒక ప్రిస్క్రిప్షన్లో ట్యాబ్లెట్స్ అనేవి రాయటం అనేది జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా ఆయన ఏం చేస్తాడు, ఒక 2-3 ట్యాబ్లెట్లని కంపల్సరీ పెడతాడు అనమాట.
అదేంటి, ఒకటి పారాసెటమాల్ అనేది ఒకటి పెడతాడు, రెండోది గ్యాస్ సంబంధించినటువంటి ఒక టాబ్లెట్ పెడతాడు. అదేవిధంగా కొంచెం నీరసంగా ఉంది అంటే బి కాంప్లెక్స్ టాబ్లెట్లు అనేది యాడ్ చేయటం అనేది జరుగుతుంది. అక్కడ ప్రాపంచికంగా ఆ డాక్టర్ ఏ విధంగా అయితే మనకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వటం అనేది జరుగుతుందో, ఇక్కడ ఈ ధ్యాన ఆరోగ్య కేంద్రాలకు కనుక వచ్చినటువంటి పేషెంట్ గార్డ్స్ అంటారు అనమాట. ఈ పేషెంట్ గార్డ్స్ ఎప్పుడైతే నాకు ఈ అనారోగ్య సమస్య ఉంది, లేకపోతే ఆర్థిక సమస్య కానీ, అది ఎటువంటి ఏ సమస్య అయినా కానీ, అది ఒక సమస్య ఉంది అని కనుక మనకు చెప్పడం జరిగిందో, అప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ 12 టాబ్లెట్స్ అనే దానిని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. 12 టాబ్లెట్స్ అంటే ఏంటి అంటే, శక్తిని తీసుకోవటం ఎలా, దానిని నిల్వ ఉంచుకోవటం ఎలా, దానిని వాడుకోవటం ఎలా అనేది చెప్పుకుంటూనే జ్ఞానాన్ని కూడా తీసుకోవటం ఎలా, ఆ జ్ఞానాన్ని తీసుకున్నటువంటి జ్ఞానాన్ని ఆచరిస్తూ దానిని అమలు పరిచేది విధానం ఎట్లా అనేది ఈ 12 టాబ్లెట్స్లో ఉంటుందన్నమాట ప్రధానంగా. సో కొంచెం దీనిని ఈ 12 టాబ్లెట్ వరకు కొద్దిగా విస్తారంగా చెప్పుకుందాం. కారణం ఏమిటి అంటే, ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉండేటట్లయితే ఇది బేసిక్ కాబట్టి, ఈ బేసిక్ను కనుక మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా మనకి కొద్దిగా సులభంగా వంట పట్టడానికి అవకాశం ఉందన్నమాట. అంటే సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో ప్రధానంగా ఈ 12 టాబ్లెట్స్లో ఏమిటి అంటే, వ్యక్తిగతంగా ధ్యానం చేయటము. ఏ పేషెంట్ గాడైనా కనుక రానివ్వండి, మాకు సమస్య ఉంది అని అంటే మనం చెప్పేది ఏమిటి, లేకపోతే పత్రిజీ గారు చెప్పేది ఏమిటి, గంటలు ధ్యానం చేయండి అని చెప్తూ ఉంటారు అనమాట. పత్రిజీ గారు చెప్పేది గంటలు ధ్యానం చేయండి, ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని. మనందరికీ కూడా ధ్యాన పద్ధతులు ఇవన్నీ కూడా అలవాటు ఉంది కాబట్టి దాని గురించి చెప్పట్లేదు. గంటలు ధ్యానం చేయమని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. సో ఎప్పుడైతే ఈ గంటలు వ్యక్తిగత ధ్యానము అంటారు దాన్ని, అంటే ఒక వ్యక్తే కూర్చొని తనంతట తానుగా చేసేటువంటి ధ్యానాన్ని ఈ వ్యక్తిగత ధ్యానము అంటారు. ఎప్పుడైతే తాను వ్యక్తిగత ధ్యానాన్ని మొదలు పెట్టాడో, తన శ్వాసను తాను గమనిస్తూ తనలో తాను ఎప్పుడైతే అంతర్ముఖుడవుతాడో, అప్పుడు అతనికి తనలో ఉండేటువంటి సమస్యలు ఏంటి అనేది, లేకపోతే ఆ సమస్య యొక్క మూలం ఏమిటి అనేది కొద్దిగా అవగాహన అనేది రావటానికి జరుగుతుందన్నమాట. అంటే తాను ప్రాపంచిక జీవితంలో ఇంతకాలం ఉన్నాడు కాబట్టి తనకి ఒక వయసు ఒక 50 సంవత్సరాలను లేకపోతే 40 సంవత్సరాలను ఉంది. అప్పటి వరకు తాను ఎటువంటి ఈ ఆధ్యాత్మికతను పొందలేదు కాబట్టి, తాను ఇప్పుడు ఆధ్యాత్మికతలోకి లేదా ఈ సమస్య వల్ల దానిని తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చాడు కాబట్టి, తాను ఎక్కువ సమయాన్ని ఈ ధ్యానం చేయటం ద్వారా తాను ఫుల్ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం చెప్పుకునేటట్లయితే, మనకి ఈ పిల్లలు కనుక ఎడ్యుకేషన్ చేసేటప్పుడు సంక్రాంతి హాలిడేస్, దసరా హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి అక్కడ స్కూల్లో హోంవర్క్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ 10 రోజులకో 15 రోజులకో సరిపోయే అంత హోంవర్క్ని ఒక్కసారిగా ఇవ్వటం అనేది జరిగిద్ది అనమాట. ఈ పిల్లలు కనుక ప్రతిరోజు చేసుకునేటట్లయితే ఆ హోంవర్క్ లాస్ట్ డే వాళ్ళు స్కూల్ రీఓపెనింగ్ డే రోజు ప్రశాంతంగా వెళ్ళగలుగుతారు. అట్లా కాకుండా 10వ రోజు కనుక వాళ్ళు ఓపెన్ చేసి, రేపు స్కూల్ అనంగా ఈ రోజు కనుక ఓపెన్ చేసి ఆ హోంవర్క్ చేయాలనుకోండి, అప్పుడు వాళ్ళు ఎంత కష్టపడాల్సి వస్తుంది. డే అండ్ నైట్ కూర్చొని వాళ్ళ హోంవర్క్ మొత్తము కూడా కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లానే మనం కూడా ప్రతిరోజు ఎప్పుడూ కనుక ధ్యానం చేసి లేము కాబట్టి, ఈ 40 సంవత్సరాల నుంచో 50 సంవత్సరాల నుంచో ధ్యానం చేయలేదు, ఇప్పుడు ఒక్కసారిగా ఒక సమస్య వచ్చింది, దాని గురించి తెలుసుకోవాలి లేదా ఆ సమస్య నుంచి బయటికి రావాలి అన్న ఉద్దేశంతో మనం ఉన్నాం కాబట్టి, ఈ ధ్యానాన్ని గంటలుగా చేయవలసినటువంటి అవసరం అనేది ఉంది. సో ఎప్పుడైతే ఈ గంటలు ధ్యానాన్ని చేస్తూ ఉన్నామో, అప్పుడు మన బ్యాక్లాగ్ ఏదైతే ఉందో అదంతా కూడా క్లియర్గా అవటానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ ధ్యానం చేసేటప్పుడు ఏమొస్తుంది మనకి, ఎప్పుడైతే మనం సరి అయినటువంటి ధ్యానం చేస్తామో, సరి అయిన ధ్యానం మళ్ళీ చెప్తున్నాను, సరి అయినటువంటి ధ్యానాన్ని చేస్తూ ఉన్నామో, అప్పుడు మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది మన బ్రహ్మరంధ్రము ద్వారా మనకి 7 శరీరాలు ఉంటాయి అన్నమాట. ఈ స్థూల శరీరమే కాకుండా దీనిపైన ఇంకొక 6 శరీరాలు ఉంటాయి. సో ఆ 6 శరీరాలలో ఒకటైనటువంటి ప్రాణమయ శరీరం అనేది
ఉంటుంది. దీని గురించి ముందు ముందు క్లాసుల్లో చెప్పుకుందాం మాస్టర్స్. సో ప్రాణమయ శరీరంలో ఈ నాడీ మండలాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మనకి 2,72,000 నాడులు ఉంటాయి అని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది. దాంట్లో ప్రధానంగా 72,000 నాడులు ఉంటాయి. ఆ నాడుల్లో కనుక ఎక్కడైనా కనుక బ్లాకేజెస్ కనుక ఉండేటట్లయితే, ఎప్పుడైతే మనం సరైనటువంటి ధ్యానాన్ని చేస్తామో అప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీని తీసుకొని ఆ నాడీ మండలంలో ఉండేటువంటి ఆ బ్లాకేజెస్ మొత్తాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవటానికి అవకాశం ఉందన్నమాట. సో ఎప్పుడైతే అవన్నీ కూడా క్లీన్ అవుతాయో అప్పుడు మనకి సూక్ష్మ శరీర యానాలు అనేవి జరగటానికి అవకాశం ఉంది. సరైనటువంటి ధ్యానం చేసినప్పుడే ఈ సూక్ష్మ శరీరం అనేది విడుదల అవుతుంది. ఇది బయటకు వచ్చేసి ఈ లోకాలు, ఈ ఒక్క భూమి అనేది ఒకటే లోకం కాదు, ఇంకా అనేక లోకాలు ఉన్నాయి, అనేక గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలలో వేరే వాళ్ళు కూడా జీవిస్తూ ఉన్నారు. మన తాతలు తండ్రులు లేదా తాతలు లేదా ముత్తాతలు మన పూర్వీకులే కాకుండా ఇంకా అనేక గ్రహాంతర వాసులు కూడా ఉన్నారు అని కూడా మనం తెలుసుకోగలుగుతాం అనమాట. ఇప్పుడు మన సూక్ష్మ లోన్ పెట్టేసాము. మన సూక్ష్మ శరీర యానం అనేది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవటానికి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా ఇంకా ధ్యానాన్ని మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటూ ఆనందమయ శరీరం వరకు వెళ్ళగలుగుతామో అప్పుడు మనం ఒక బ్లెస్ఫుల్ స్టేజ్ని అనేది పొందటానికి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా మనకు ఒక సమస్య ఉంది అంటే మనం ఏం కోల్పోతాము? శక్తిని కోల్పోతాం అనమాట. ఎక్కువగా మనం ఒక సమస్య కనుక వచ్చింది అంటే శక్తిని కోల్పోతాము, అదేవిధంగా ఆనందాన్ని కోల్పోతాము, అదేవిధంగా డబ్బును కోల్పోతాము. ఇంకా ఆ సమస్య కనుక పెద్ద సమస్య అనుకోండి, మన రిలేషన్స్ను కూడా కోల్పోవటం అనేది జరుగుతుంది. లాస్ట్ టైం మనకి కరోనా వచ్చింది. కరోనా వస్తే భర్త దగ్గరకు భార్య పోవటానికి వీల్లేదు, భార్య దగ్గరకు భర్త పోవటానికి లేదు. అదేవిధంగా పిల్లలు కానీ లేకపోతే ఆ కరోనా ఎవరికైతే వ్యాపించిందో వారి దగ్గరికి ఎంత బ్లడ్ రిలేషన్ అనుకున్నా కానీ వాళ్ళు పోవటానికి వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. సో ఆ విధంగా కూడా రిలేషన్స్ను కూడా మనం కోల్పోవటం అనేది జరుగుతూ ఉందన్నమాట. మరి దాని నుంచి బయటపడటం ఎలా? ఎప్పుడైతే మనం శక్తిని కోల్పోయామో ఆ కోల్పోయినటువంటి శక్తిని అపారంగా కనుక మనం తీసుకోగలిగేటట్లయితే, ఎప్పుడైతే మనం ఆనందాన్ని కోల్పోయామో ఆ ఆనందాన్ని మనం అపారంగా పొందేటట్లయితే మనం ఆ సమస్య నుంచి బయటపడటానికి అవకాశం ఉంది కదా. సో ఆ శక్తిని తీసుకోవటానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్లే ఈ 6 ట్యాబ్లెట్లు అన్నమాట. అదేమిటి? ఈ వ్యక్తిగత ధ్యానము అనేది ఆ 6 ట్యాబ్లెట్లలో ప్రధానమైనటువంటి ట్యాబ్లెట్. మనకు పోగానే పారాసెటమాల్ అనేది ట్యాబ్లెట్ ఎలా ఇస్తారో అలా ముందు ఈ వ్యక్తిగత ధ్యానము అనేటువంటి ట్యాబ్లెట్ని ఇస్తాం మనం. అంటే ఈ ఆధ్యాత్మిక గుళికనిస్తాము. నువ్వు గంటలు కూర్చొని ధ్యానం చెయ్యి అని చెప్పేసి మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే తాను ఆ వ్యక్తిగత ధ్యానాన్ని మొదలు పెట్టాడో అప్పుడు అతనికి కొద్దిగా అనుభవాలు అనేవి రావటం మొదలవుతుంది. ఆ వచ్చినటువంటి అనుభవాలను బేస్ చేసుకొని, అతనికి వచ్చినటువంటి కళలను బేస్ చేసుకొని అతను ఇంకా ఏ జ్ఞానాన్ని తీసుకోవాలి అనేది కూడా మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ వ్యక్తిగత ధ్యానమే కాకుండా ఇంకా అంటే టూకీగా చెప్తున్నాను మాస్టర్స్, మళ్ళీ చెప్తున్నాను, టూకీగా చెప్తూ ఉన్నాను. ఈ వ్యక్తిగత ధ్యానమే కాకుండా అతనికి పిరమిడ్ ధ్యానాన్ని కూడా మనం తోడు చేస్తాం అనమాట కొంత సమయం తర్వాత. సో ఎప్పుడైతే ఈ పిరమిడ్ ధ్యానం కూడా కలిగిందో, ఈ పిరమిడ్ అనేది ఏమిటి? ఒక స్ట్రక్చర్ అనమాట. ఇది పిరమిడ్ అనేది ఒక స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్లో ఎప్పుడైతే మనం కూర్చొని చేయటం జరుగుతుందో ఇది 51 డిగ్రీలు లేకపోతే 52 డిగ్రీల కోణంతో ఏర్పాటు చేసినటువంటి ఒక నిర్మాణం. కాబట్టి ఈ నిర్మాణంలో ఎప్పుడైతే మనం కూర్చుంటామో ఈ విశ్వశక్తిని అపారంగా గ్రహించి అది దాని నుంచి మనకి శక్తిని విడుదల అనేది చేస్తూ ఉంటుంది. దాంతో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో 3 రెట్ల శక్తిని మనం పొందటానికి అవకాశం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకునేటట్లయితే మనకి ఈ మ్యాగ్నెటిక్ మిర్రర్ అనేది ఉంటుందన్నమాట. అంటే భూతద్దం. ఈ సూర్యరశ్మిని కనుక మనం మన పేపర్ మీద మన మీద పడుతూనే ఉంటుంది, కానీ మనకి ఎక్కడా కూడా కాలిపోయిన సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు. కానీ ఎప్పుడైతే ఈ భూతద్దాన్ని కనుక మనం పెట్టి
ఈ సూర్యుడి యొక్క కిరణాలను ఏకీకృతం చేసి ఒకే బిందువుగా లేకపోతే ఒకే పాయింట్గా ఎప్పుడైతే మనం కదలకుండా ఆ భూతద్దాన్ని కనుక ఉంచినప్పుడు అక్కడ పెట్టినటువంటి పేపర్ కానీ లేకపోతే మన చర్మం కానీ కొద్దిగా చురుక్కు మనకి కావటం అనేది జరుగుతుంది అనమాట. అవును కదా. అలా ఆ శక్తి మొత్తాన్ని ఏకీకృతం అనేది చేయటం జరుగుతుంది. జరిగినప్పుడు అక్కడ ఒక ఒక పవర్ లేకపోతే ఆ శక్తి అనేది ఎక్కువగా రావటానికి అవకాశం ఉంది. అదేవిధంగా అదేవిధంగా ఈ పిరమిడ్ అనేది కూడా ఒక శక్తిని కేంద్రీకరించుకొని అది మనకి ప్రసారం చేయటం అనేది జరుగుతూ ఉండటం వలన అక్కడ మూడింతల ఎక్కువ శక్తిని మనం పొందటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ చర్మ వ్యాధులు కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఆ పిరమిడ్లో పెట్టినటువంటి జలాన్ని లేకపోతే నీటిని తీసుకొని మనం తాగుతూ ఉన్న ఆ చర్మ వ్యాధికి కనుక రాసేటట్లయితే ఆ పుండ్లకి వాటికి రాసేటట్లయితే అది కూడా తొందరగా మానటానికి అవకాశం ఉందన్నమాట. ఇవి ఎక్కువగా కూడా కేరళ వైద్యం చేసేవాళ్ళు వాళ్ళు వీటినన్నీ కూడా యూజ్ చేయటం అనేది జరుగుతూ ఉంది మాస్టర్. సో మనకి ఈ పిరమిడ్లు అనేవి చాలా చోట్ల ఉన్నాయి. మనకు తెలుసు కదా, ఈ కట్సాలని కానీ కట్సాల్లో కూడా పెద్ద పిరమిడ్ ఉంది. అదేవిధంగా మహేశ్వర మహా పిరమిడ్ అనేది కూడా ఒకటి ఉంది. అదేవిధంగా మాకు దగ్గరలో అయితే ఓం సంజీవిని పిరమిడ్ ఉంది. మీకు దగ్గరలో అయితే వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఉంది. ఇది ఇప్పుడున్న ప్రజెంట్ వాటిల్లో అదే చాలా పెద్ద పిరమిడ్ అనమాట. 220 feet బై 220 feet అనేది ఉంటుందన్నమాట. దీంట్లో మనకి గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ లేకపోతే ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు కానీ ఈ చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ ఎక్కువగా సివియర్ డిసీజెస్ ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు కనుక ఎక్కువగా ఆ పిరమిడ్లకి వెళ్ళి ఆ పిరమిడ్ శక్తిని కనుక ఉపయోగించుకునేటట్లయితే వాళ్ళు తొందరగా రికవరీ కావటానికి అవకాశం ఉంది. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నట్టుగా బెడ్ రిడెన్ పేషెంట్స్ కనుక ఎవరైనా ఉండేటట్లయితే వాళ్ళ బెడ్ మీద 4x4 అంటే 4x4 4 అడుగులు ఇంటూ 4 అడుగుల పిరమిడ్ని కనుక పెట్టుకొని అంటే వాళ్ళు కదిలి బయటికి రాలేరు కాబట్టి వాళ్ళకి ఆ పిరమిడ్ని కనుక మనం ప్రొవైడ్ చేయగలిగేటట్లయితే దాని ద్వారా వాళ్ళు అత్యధికమైనటువంటి శక్తిని తీసుకొని దాని నుంచి కూడా తొందరగా రికవర్ కావటానికి వాళ్ళకి అవకాశం ఉంటుందన్నమాట. ఇది రెండో టాబ్లెట్గా మనం ఇస్తాం. మూడో టాబ్లెట్ ఏంటి అంటే సామూహికమైనటువంటి ధ్యానము. సామూహిక ధ్యానం అంటే ఏంటి అంటే మనం ఒక్కళ్ళమే కాకుండా మన ఇంట్లో సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒక సివియర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, అతన్ని మనం బయటికి కదిలించడానికి అవకాశం లేని సమయంలో ఏం చేయాలి, మన కుటుంబ సభ్యులంతా కూర్చొని కనుక అతని చుట్టూ కానీ అతని చుట్టూ ఒక వలయంగా కనుక కూర్చొని మనం కనుక ధ్యానం చేసేటట్లయితే దానిని సామూహిక ధ్యానం అని అంటాం అనమాట. అదేవిధంగా ఇప్పుడు జూమ్లో జరుగుతుంది. జూమ్లో ఉన్న సభ్యులు ప్లస్ దీనిని వినేవాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే యూట్యూబ్లో వాళ్ళు అందరూ కూడా మనం ఇందాకలా 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం చేయటం జరిగింది. అదంతా కూడా సామూహిక ధ్యానం కిందకే వస్తుంది. సో ఈ విధంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసే అటువంటి దానిని ఈ సామూహిక ధ్యానం అనేది అంటాం అన్నమాట. ఈ సామూహిక ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుంది, ఒక శక్తి వలయం అనేది ఏర్పడిద్ది అనమాట. అందరి చుట్టూతా కూడా ఒక శక్తి వలయం అనేది ఏర్పడిద్ది. దాని నుంచి మనం ఎక్కువగా శక్తిని తీసుకోవటానికి అవకాశం ఉంది మాస్టర్. సో ఎవరికైనా గనక శస్త్రచికిత్సలు చేయవలసినటువంటి అవసరము అంటే ఆపరేషన్స్ అనేవి గనక డాక్టర్ గనక చెప్పాడు అనుకోండి, మీకు ఆపరేషన్ చేయాలి అని గనక చెప్పినటువంటి విషయాలు గనక ఏమైనా ఉండేటట్లయితే ఆ పేషెంట్ గనక ఎక్కువగా ఈ సామూహిక ధ్యానాలలో గనక పాల్గొనేటట్లయితే వాళ్ళకి ఆపరేషన్ తోటి అవసరం లేకుండానే, మళ్ళీ చెప్తున్నాను, ఆపరేషన్ తో అవసరం లేకుండానే హాస్టల్ సర్జరీ అనేది జరగటానికి అవకాశం ఉంది. హాస్టల్ మాస్టర్స్ అనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు వచ్చి మనకి వైద్యం చేసి ఆ ఆపరేషన్ అనేది అవసరం లేకుండానే తగ్గించటానికి, మన జబ్బు నుంచి మనం ఉపశమనం పొందటానికి అవకాశం ఉంది ఈ సామూహిక ధ్యానాలలో పాల్గొనేటట్లయితే. అందుకనే మనకి కట్సాలలో 11 రోజుల ధ్యాన మహాయజ్ఞాలు జరిగేటప్పుడు కంపల్సరీగా మనల్ని వెళ్ళి అక్కడ కూర్చోమని చెప్తూ ఉంటారు అనమాట. ఆధ్యాత్మికతలోకి ఉన్న వాళ్ళకి చెప్పే అటువంటి విషయం. మీకు అవకాశం లేకపోతే కనీసం ఒక్కరోజైనా వెళ్ళి
అక్కడ కూర్చోండి అని చెప్పి చెబుతూ ఉంటారు మనకు సీనియర్ మాస్టర్స్. కారణం ఏంటి? మనలో ఏమైనా బ్లాకేజెస్ ఉండేటట్లయితే అవన్నీ కూడా ఈ సామూహిక ధ్యానంలో రిలీజ్ అవటానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు కంపల్సరిగా వెళ్ళి ఆ ధ్యానాలలో పాల్గొనండి అని చెప్పేసి సీనియర్ మాస్టర్స్ చెప్తూ ఉంటారు అనమాట. ఇక్కడ నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది సామూహిక ధ్యానంలో, అందుకని నేను పదే పదే చెప్పడం అనేది జరుగుతూ ఉంది మాస్టర్. సో నాకు 2012లో యాక్సిడెంట్ జరిగి 2 కాళ్ళు విరిగిపోయినాయి. సో కుడికాలి బొటన అంటే రాడ్లేసి ఆపరేషన్ చేయటం అనేది జరిగిందనమాట. ఆ జరిగిన సమయంలో నా కుడికాలి బొటన వేలు అనేది వంగేది కాదు, అది చాలా స్టిఫ్గా ఉండేది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, యోగా అట్లాంటి చేస్తూ ఉన్నప్పుడు ధ్యానంలోకి రాకముందు నేను ఎక్కువగా యోగా వాటిని చేస్తూ ఉండేవాడిని అనమాట. ఈ వజ్రాసనం వేసేటప్పుడు అది వజ్రాసనం అనేది కుదిరేది కాదనమాట. ఎప్పుడైతే ఆ కాలి బొటన వేలు వంగదో అప్పుడు వజ్రాసనం కుదరదు. కాబట్టి నేను ఇంకా ఆసనాలను కూడా మానుకోవటం అనేది జరిగిందనమాట. సో మేము ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి స్పిరిచువల్ టాబ్లెట్స్లోకి వచ్చి శ్రీశైలంలో మేము 11 days క్లాసులకి అటెండ్ అయినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే 9 రోజుల తరువాత నా కుడికాలి బొటన వేలు వరకు అట్లా అంటే దానంతటా అదే వంగిపోయింది అనమాట. సుమారుగా 12-13 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య, ఒక డాక్టరు నీ జీవితాంతం అదే విధంగా ఉంటుంది ఆ వేలు, దానివల్ల నీకు ఎటువంటి నష్టము లేదు కాబట్టి దానిని నువ్వు భరాయించాల్సిందే అని చెప్పినటువంటి సమస్య 9 రోజుల తర్వాత నేను ఎటువంటి ప్రయత్నము చేయకుండానే దానంతటా అదే వంగిపోయింది అనమాట. వంగిపోయి నార్మల్కి వచ్చేసింది. సో ఎలా తగ్గింది ఇది? డాక్టర్ ఏమో ఇంపాసిబుల్ అని చెప్పినటువంటి సమస్య అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మా సీనియర్ మాస్టర్స్ని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు అక్కడ 40 మెంబర్స్ ఉంటాం అనమాట. మా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులు కానీ మా సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా దాదాపుగా 40 మెంబర్స్ ఉన్నాము. అప్పటికే 9 రోజుల పైన మేము గడపటం జరిగింది వాళ్ళందరితో సామూహికంగా ధ్యానం చేసుకుంటూ జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి నీకు ఈ సమస్య నుంచి నీవు విముక్తుడు అయ్యావు అంటే ఆస్ట్రల్ సర్జరీ అనేది నీకు జరిగింది. బెట్టి షైన్ చెప్పినట్లుగా ఈ మైండ్ వేవ్స్ అనేటువంటి బుక్ లో చెప్పారు అనమాట. బెట్టి షైన్ అనే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. సో ఆపరేషన్స్ అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి ఆస్ట్రల్ సర్జరీస్ జరగటానికి అవకాశం ఉంది అనటానికి ఒక చిన్న ఉదాహరణ తార్కాణంగా నేను చెప్పగలను అనమాట. అందుకనే మనకి ధ్యానం చేస్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము అని చెప్పేసి కూడా నేను నమ్మాను. ఆ నమ్మిన దానినే ఆచరిస్తూ ఉన్నాను. ఆ ఆచరించేదాన్నే మనం చెప్తూ ఉన్నాం అనమాట. ఈ గ్రూప్లోకి లేకపోతే ఈ ఆధ్యాత్మికతలకు వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఎవరు కూడా అసత్యాన్ని ప్రసారం చేయరు. అదేవిధంగా తనకు తెలియని దానిని తెలిసినట్లుగా కూడా ఎవరు కూడా ప్రచారం చేయరు అనమాట. సో ఆ విధంగా చేస్తే ఏమవుతుంది అంటే పాపకర్మలను అనుభవించవలసినటువంటి అవసరం ఉంటుంది అనేది మనకి చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి సో మనకు తెలిసిందే ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది 3వ టాబ్లెట్గా మనం సామూహిక ధ్యానాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. 4వ టాబ్లెట్ వచ్చేసేటప్పటికి ఏమిటి అంటే పౌర్ణమి ధ్యానము. ఈ పౌర్ణమి ధ్యానంలో కూడా ఏంటి, ఈ విశ్వకిరణాలు అనేవి అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు అనేవి ఎక్కువ శక్తివంతంగా ఉంటాయి. ఈ పౌర్ణమి రోజుల్లో ఏంటి, మనకి సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డంగా ఉంటాడు ప్రతిసారి కూడా. కానీ ఈ పౌర్ణమి రోజుల్లో చంద్రుడు అడ్డంగా ఉండడు. అందువల్ల డైరెక్ట్గా సూర్యకిరణాలు మనకు భూమి మీద పడతాయి. కాబట్టి వాటి నుంచి వచ్చేటువంటి విశ్వశక్తిని ఎప్పుడైతే మనం అపారంగా తీసుకుంటామో మనలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంది. ఈ పౌర్ణమి ధ్యానం ఎప్పుడు చేయాలి అంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పౌర్ణమి ధ్యానం చేయాలి. అమావాస్య ధ్యానం వచ్చేటప్పటికి పొద్దున పూట 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అమావాస్య ధ్యానాన్ని చేయాలన్నమాట. అమావాస్య ధ్యానాన్ని చేసినప్పుడు ఎక్కువగా హీలింగ్ పవర్ను తీసుకోవటానికి అవకాశం ఉంది. అదే కనుక పౌర్ణమి ధ్యానం కనుక చేసేటప్పుడు ఈ గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే నెలవారీ సమస్యలు ఉన్నా కానీ, చిన్నపిల్లల సమస్యలు ఉన్నా, ఈ మానసిక సమస్యలు ఉన్నా, గర్భసంచి వ్యాధి సమస్యలు ఉన్నా కానీ,
ఈ చర్మ వ్యాధులు, ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యల్లో ఉన్నవాళ్ళు, నాకు ఉద్యోగం రాలేదనే వాళ్ళు కానీ, లేకపోతే ఈ వ్యాపారంలో ఉండే అటువంటి ఒడిదుడుకులు ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి ఈ పౌర్ణమి ధ్యానం అనేది చాలా ఉపయోగపడుతుందనమాట. పౌర్ణమి రోజు, పౌర్ణమి ముందు, పౌర్ణమి తరువాత ఈ 3 రోజులు వాళ్ళు తప్పనిసరిగా ఈ ధ్యానాలను చేస్తూ, అసలు నేను ఈ ఈ సమస్య నుంచి బయటపడటానికి కావాల్సినటువంటి ఒక ప్రణాళికని వేసుకొని, అంటే నేను ఏ విధంగా ఈ సమస్య నుంచి బయటికి రావచ్చు అనేది ఒక ప్లానింగ్ ప్రకారంగా ఒక ప్రణాళికను రాసుకొని గనుక వాళ్ళు చేసేటట్లయితే తొందరగా బయటపడటానికి అవకాశం ఉందన్నమాట వాళ్ళు. ఈ పౌర్ణమి రోజుల్లో గానీ, అమావాస్య రోజుల్లో గానీ ఎక్కువగా మౌనంగా ఉంటూ, మితాహారాన్ని తీసుకుంటూ, ధ్యానం చేస్తూ గడపగలగాలి. ఇంకా వీలైతే గనక 7 రోజులు ఉంటే ఇంకా మంచిదనమాట. అంటే పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి తరువాత 3 రోజులు, పౌర్ణమి రోజుతోటి కలిపి 7 రోజులు గనక ఉండేటట్లయితే ఇంకా ఎక్కువగా వాళ్ళు శక్తిని తీసుకోవటానికి, వాళ్ళ సమస్య నుంచి అత్యధికంగా సమస్యలు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు 7 రోజులు గనక ఉండేటట్లయితే ఇంకా మంచిది. ఆ విధంగా కూడా మనం ఎక్కువగా శక్తిని తీసుకోవటం అనేది జరుగుతుందనమాట. ఈ ప్రకృతి ప్రదేశాలలో గనక ఉండి, అదేవిధంగా సంధ్యా సమయాలలో పౌర్ణమి రోజుల్లో గనక ప్రకృతి ప్రదేశాలలో గనక ఉండి, పిరమిడ్ దగ్గర గనక ఉండేటట్లయితే ఇంకా ఎక్కువ శక్తిని తీసుకుంటాము. అదేవిధంగా గ్రహణాల సమయాలలో, పండగ రోజుల్లో ప్రత్యేకమైనటువంటి రోజులు అంటే మనకు పుట్టినరోజు గానీ, పెళ్లి రోజు గానీ, లేకపోతే ఏదైనా ప్రత్యేకంగా ఉండేటువంటి రోజులు మొత్తము కూడా ఆ రోజుల్లో ఈ పౌర్ణమి గనక వచ్చేటట్లయితే ముందుగానే మనకు తెలుస్తుంది కాబట్టి పౌర్ణమి ఏ రోజు ఏంటి అనేది ఆ రోజుల్లో తీసుకునేటట్లయితే ఇంకా ఎక్కువగా శక్తిని తీసుకోవటానికి అవకాశం ఉంది. ఈ 4 పద్ధతుల ద్వారా మనం శక్తిని ఎక్కువగా తీసుకుంటాము. ఏమిటవి? వ్యక్తిగత ధ్యానము ద్వారా, పిరమిడ్ ధ్యానము ద్వారా, సామూహిక ధ్యానము ద్వారా, పౌర్ణమి ధ్యానాల ద్వారా మనం అత్యధికంగా శక్తిని పొందుతూ ఉంటాము. అంటే ఎప్పుడైతే మనకి ఆర్థికంగా ఎక్కువ డబ్బు మన దగ్గరకు వచ్చేసిందనుకోండి, అది జాబ్ రూపేణా గానీ, వ్యవసాయ రూపేణా గానీ, లేకపోతే వ్యాపారం రూపేణా గానీ, మన దగ్గరకు డబ్బు వచ్చిందనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాం? ఫస్ట్ నిల్వ చేసుకుంటాము. దానిని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో చూసుకుంటాము. దానిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా మనం తెలుసుకుంటాం అనమాట. సో, ఇప్పుడు మనం మన దగ్గరకు వచ్చినటువంటి అత్యధికమైనటువంటి ఆ శక్తిని ఎలా నిల్వ ఉంచుకోవాలి? దానిని దుర్వినియోగం కాకుండా ఎలా చేసుకోవాలి అని అనేటట్లయితే మనం మొట్టమొదటగా శాకాహారాన్ని మాత్రమే పాటించాలి. ఎప్పుడైతే మనం శాకాహార జీవులుగా ఉన్నామో ఈ శాకాహారాన్ని గనక మనం పాటించేటట్లయితే ఆ తీసుకున్నటువంటి శక్తి దుర్వినియోగం కాకుండా మనలో నిల్వ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాం అనమాట. మనం జనరల్గా ఏంది ఈ జీవచాపల్యం కోసం మాత్రమే ఈ మాంసాన్ని తీసుకుంటున్నాము. డాక్టర్ దగ్గరకు పోయినప్పుడు మీరు మాంసం తీసుకోండి, చేపలను తీసుకోండి, గుడ్లను తీసుకోండి అని చెప్తాడు. కారణం దేనికి? ప్రోటీన్ పొందటం కోసం మాత్రమే చెప్తాడు అనమాట. మీకు ప్రోటీన్ ఎక్కువగా కావాలి కాబట్టి వాటిని తీసుకోండి అని చెప్తాడు. మనకి తెలుసు కదా ప్రోటీన్ అనేది ఏ విధంగా ఉంది అంటే మనకు మంత్రి సత్యనారాయణ రాజు గారు ఒక లిస్ట్ ఇస్తాడు అనమాట. ఏ గింజ ధాన్యాలలో ఎక్కువగా ప్రోటీన్ ఉంది? సోయాబీన్స్ లో చాలా ఎక్కువగా ఉంది. మనం డైరెక్ట్ గా సోయాబీన్స్ తీసుకోలేం కాబట్టి దానిని పొడిగా చేసుకొని లేకపోతే చపాతీ పిండిలో కానీ లేకపోతే ఉప్మాలో కానీ లేకపోతే ఇట్లా మనకు కావలసినటువంటి పదార్థాన్ని ఏదైతే తీసుకుంటున్నామో దాంట్లో అప్పుడప్పుడు 1 స్పూను 2 స్పూన్లు అట్లా యాడ్ చేసుకుంటా కూడా తీసుకున్నా కూడా మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది వస్తుంది. పాలలో కలుపుకొని తాగటం ఇట్లా ఏ విధంగానైనా కూడా రావటానికి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా మన శరీర నిర్మాణం కూడా చూసుకునేటట్లయితే మన జీర్ణ వ్యవస్థ అంతా కూడా సాఫీగా ఉండకుండా ఎస్ ఆకారంలో మల్టిపుల్ ఎస్ఎస్ ఆకారంలో ఉంటూ ఉంటుందన్నమాట. మనం తీసుకున్న ఆహారం అరగటానికి మాంసాహారం అరగటానికి సుమారుగా 72 గంటల సమయం పడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మన శరీరంలో అంత సమయం ఉంటుందో ఆ తీసుకున్నటువంటి ఆహారం కుళ్ళిపోవటానికి అంటే ఒక్కరోజుగా కాదు అనేక రోజులు అదే విధంగా ఆహారాన్ని వేసుకుంటూ పోయామంటే కనుక ఆ మొట్టమొదట తీసుకున్నటువంటి ఆహారం వలన మనకి అజీర్తి చేయటం కానీ ఈ పులికేపులు రావటం కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావటం కానీ ఇట్లాంటివన్నీ కూడా రావటానికి
అవకాశం ఉందన్నమాట. ఇంకా ఇక్కడ చెప్పుకునేటట్లయితే శాకాహారం గురించి ఒక రోజుల్లో చెప్పుకోవచ్చు. సో ఏ ఏ పదార్థాన్ని అయితే వాడాలో, అంటే ఇప్పుడు డీజిల్ కారుకి డీజిలే పోయాలి, నా దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి మనం పెట్రోల్ ఏ విధంగా అయితే పొయ్యమో, అదే విధంగా పెట్రోల్ కారుకు డబ్బులు లేవు కదా అని చెప్పి డీజిల్ ఎలా అయితే పొయ్యమో, లేదా కిరోసిన్ అయితే ఎలా పోయాము, ఎందుకు ఆ బండి పాడైపోతుంది అన్న విషయం మనకు తెలుసు. అదే విధంగా మనకు కూడా ఈ బండి అనేది, ఇది కూడా ఏంటి, ఈ స్థూల శరీరం అనేది మనకి ఒక బండి లాంటిదే కదా, ఇది ఒక వెహికల్ అన్నమాట మనకి. ఈ వెహికల్ మనకు పరిశుభ్రంగా ఉండాలి అంటే దీనికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలను మాత్రమే మనం పెట్టాలి. అవి ఏంటి, శాకాహారం మాత్రమే మనం పెట్టాలన్నమాట. ఈ శాకాహారం మనం ఎక్కువగా ఈ ప్రోటీన్స్ అనేవి మొక్కల నుంచి, గింజల నుంచి తీసుకోవటానికి అవకాశం ఉంది. అంటే మొక్కలలో ఏంటి, కార్బోహైడ్రేట్స్, నత్రజని, వీటితోటి కూడినటువంటి సమ్మేళనంతో కూడినటువంటిది ఉంటాయి అన్నమాట. సో ఈ అమినో యాసిడ్స్ రూపేణా ఈ మొక్కలు అనేవి నిల్వ ఉంచుకుంటాయి అన్నమాట. వాటిని ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన శరీర కండరాలకు కానీ, జంతువుల యొక్క శరీర కండరాలకు కానీ ఈ ప్రోటీన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ప్రోటీన్ కోసమే మనం ఎక్కువగా మాంసాన్ని తీసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి దానిని నివారించుకొని వీటిని గనక, మొక్కల్ని గనక తీసుకునేటట్లయితే మనం ఈ శాకాహార జీవులుగా ఉండగలుగుతాము. ఒక మాంసాహారి జీవిని గనక మనం చూసేటట్లయితే, అంటే క్రూర జంతువులను గనక మనం చూసేటట్లయితే, అవి వేటిని చంపి తింటున్నాయి, శాకాహార జీవులను మాత్రమే చంపి తింటున్నాయి మాస్టర్స్. బాగా గమనించండి. వాటి శరీరం డైరెక్ట్ గా అవేంటి, గడ్డిని తినలేవు కాబట్టి గడ్డిని తింటూ ఉన్నటువంటి జంతువులను చంపి అవి తింటూ ఉన్నాయి అన్నమాట. వాటి మాంసాన్ని తిని వాటికి కావలసినటువంటి ప్రోటీన్స్ ని వాటి ద్వారా గ్రహించగలుగుతూ ఉన్నాయి అన్నమాట. ఒకసారి ఎప్పుడైతే మనం ఆ ప్రోటీన్ తీసుకొని మన శరీరంలోకి చేయటం జరిగిందో, తక్కువ పరిమాణంతో మనం ప్రోటీన్ తీసుకోవడానికి మళ్ళీ రీయూజ్ అనమాట దాన్ని అనేది. అంటే ఒక జంతువు ఎప్పుడైతే ఒక గడ్డిని కానీ లేకపోతే వీటిని తిని ఒక ప్రోటీన్ తయారు చేసుకుందో, తిరిగి దాని మాంసం కనుక మనం తినేటట్లయితే మనకు తక్కువ మోతాదులోనే ప్రోటీన్ రావటం అనేది అవకాశం ఉంది. కానీ జంతువులకి, క్రూర జంతువులకి రెండో ఆల్టర్నేట్ అనేది ఏది లేదు కాబట్టి ఆ జంతువుల మాంసాన్ని తింటూ అవి తమ జీవనాన్ని గడుపుతూ ఉన్నాయి. మనం క్రూర జంతువులం కాదు, మనం సాధు జంతువులము, అదేవిధంగా మనుష్యులము. కాబట్టి మనం కూడా ఆ జంతు జన్మ నుంచి, అంటే మనకి పంచ సామ్రాజ్యాలని ఉన్నాయన్నమాట. 5 సామ్రాజ్యాలలో మనం జంతు సామ్రాజ్యం నుంచి ఎదిగి మనుష్య సామ్రాజ్యంలోకి వచ్చాము అనమాట. 3వ సామ్రాజ్యం నుంచి మనం 4వ సామ్రాజ్యంలోకి వచ్చాము. వీటి గురించి కూడా మనం ముందు ముందు తెలుసుకుంటాం కాబట్టి దీన్ని క్లుప్తంగా చెప్తూ ఉన్నాను. మనం 3వ సామ్రాజ్యం నుంచి 4వ సామ్రాజ్యం అయినటువంటి మనుష్య సామ్రాజ్యంలోకి వచ్చాం కాబట్టి అవన్నిటిని కూడా సిస్టర్ కన్సెంట్ లాగానే ఉంటాయి కాబట్టి వాటిని తిని మనం బతకవలసినటువంటి అవసరం లేదు. మొక్కల్ని తీసుకుని మనం శాకాహార జీవులుగా ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి మనం శాకాహార జీవులుగా ఉందాం. సో అంటే మనం శక్తిని తీసుకున్నాము, శక్తిని నిల్వ ఉంచుకోవటానికి, లేదా మన శక్తిని తీసుకున్నటువంటి శక్తి దుర్వినియోగం కాకుండా ఉండటానికి ఫస్ట్ ప్రధానమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఈ శాకాహారం అనమాట. రెండవది వచ్చేటప్పటికేంటి, మితాహారము. మితాహారం అంటే తక్కువ ఆహారాన్ని తీసుకోవటమే కాదు, మనం తీసుకునే అటువంటి ఆహారం మితంగా ఉండాలి. అదేవిధంగా మనం శరీరానికి మనం ఆహారాన్ని ఇస్తున్నాం, కానీ మరి ఆత్మకు మనం ఏమి ఇస్తున్నాము, మన కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా కూడా ఆహారాన్ని ఇస్తూ ఉన్నాము. అంటే మన ఆలోచనల ద్వారా, మన చేష్టల ద్వారా, మన వాక్కు ద్వారా, వీటి ద్వారా మనం మన ఆత్మకు ఆహారాన్ని ఇస్తూ ఉన్నాము. ఆ ఇచ్చే ఆహారం సరైనటువంటిది ఉండాలి. అది కూడా భావోద్వేగాలకు గురయ్యేటువంటి ఆహారాన్ని కాకుండా మన ఆత్మకు ఎప్పుడైతే సరైనటువంటి ఆహారాన్ని ఇస్తామో అప్పుడు మాత్రమే మన ఆత్మ ఆనందంగా ఉండగలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం అనమాట. ఉత్తరాగీతలో శ్రీకృష్ణుడు ఏ విధంగా చెప్తున్నాడు, యుక్తాహార విహారస్య యుక్త చేస్తస్య కర్మాసు యుక్త స్వప్నావబోధస్య
యోగో భవతి దుఃఖ అని చెప్పేసి చెప్పారనమాట. అంటే యుక్తమైనటువంటి ఆహారాన్ని నడతన కలిగిన వాడు, కర్మల యందు యుక్తమైనటువంటి ప్రవర్తనను కలిగిన వాడు, యుక్తమైనటువంటి నిద్రను పొందినవాడు, జాగరణను కలిగిన వాడు, అదేవిధంగా అయినటువంటి మనుష్యుడు అంటే యోగమును అంటే జనన మరణాది సంసార దుఃఖములను వీటన్నిటినీ కూడా పోగొట్టిద్ది. ఎప్పుడైతే మనం యుక్తమైనటువంటి ఆహారాన్ని, నడతను, కర్మలను, మన ప్రవర్తనను, అదేవిధంగా నిద్రను, ఎరుకను కలిగి ఉంటామో అటువంటి మనిషి మాత్రమే ఈ జనన మరణాల నుంచి సంసార దుఃఖం నుంచి బయటపడటానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఉత్తరాగతిలో కృష్ణుడు చెప్తూ ఉన్నారనమాట. సో మనం తెలుసో తెలియకో ఇన్ని రోజుల నుంచి గడిపినటువంటి జీవన విధానం నుంచి మనం తెలుసుకున్నటువంటి ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి జీవన విధానంలోకి మారి మనం ఈ మనుష్య జన్మ నుంచి దైవీ సామ్రాజ్యమైనటువంటి 5వ సామ్రాజ్యం ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళటానికి కావలసినటువంటి మార్గాలని లేకపోతే గుణాలని మనం పెంపొందించుకుంటూ ముందుకు సాగుదాం అనమాట. సో ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఇది మితాహారము, మౌనము అనేది కూడా చాలా పెద్ద టాపిక్ అను. సో ఇది జస్ట్ లాగా చెప్పడం అనేది జరిగింది. ఇదంతా కూడా పరిచయ కార్యక్రమం కాబట్టి, ఎందుకంటే దగ్గర 7 అవుతుంది. ఇప్పటి వరకు కూడా మనం ఏం చెప్పాము, ఓన్లీ జ్ఞానం తీసుకోవటము, ధ్యానం చేయటము, ధ్యానం ద్వారా శక్తిని పొందుతాము. ధ్యానం చేస్తే మనకేమొస్తుంది, శక్తి వస్తుంది అనమాట. సో ఆ శక్తిని తీసుకున్నటువంటి శక్తిని ఎలా నిలువ ఉంచుకుంటాము అంటే శాకాహారం ద్వారా, మితాహారము, మౌనంగా ఉండటం ద్వారా మనం శక్తిని నిల్వ ఉంచుకుంటాం. అంటే మన శక్తి నిల్వ ఉండాలి అంటే కంటి ద్వారా 80% అనేది మనకి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని, అందుకని గంటలు కూర్చోమని చెప్పేదనమాట పత్రిజీ గారు. అంటే మనం ధ్యానంలో ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడు కళ్ళు మూసుకుంటాము. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకున్నామో 80% శక్తిని మనం నిల్వ ఉంచుకోవటానికి అంటే దుర్వినియోగం కాకుండా ఉండటానికి అవకాశం ఉంది. సో కళ్ళు మూసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనం నోరును కూడా మూసుకుంటాము, చేతులను కట్టేసుకుంటాం, కాళ్ళను కట్టేసుకుంటాం. ఆ మిగతా 20% ఉన్నటువంటి శక్తిని కూడా మనం నిలుపుదల చేసుకుంటాము. ఆ విధంగా మనం శక్తిని నిల్వ ఉంచుకుంటాం అనమాట. మనం కళ్ళ ద్వారా చూసింది నోటి ద్వారా మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. కాబట్టి మనం మౌనంగా ఎప్పుడైతే ఉన్నామో, మౌనంగా ఉన్నప్పుడు అంతర్మౌనము, బహిర్మౌనం అనేవి కూడా ఉన్నాయి దీంట్లో. సో ఎప్పుడైతే మనం ముందు ఈ బహిర్మౌనం అనేది ఉండటం మొదలుపెట్టామో అప్పుడు కొంతకాలం కనుక గడిచేటట్లయితే అది ఒక రోజు కానీ, లేకపోతే ఒక 3 రోజులని కానీ, లేకపోతే ఒక నెల అని కానీ, ఒక 41 days అని కానీ, ఇట్లా మనం పెట్టుకొని ఎప్పుడైతే అంతర్మౌనం, బహిర్మౌనం అనేది ఉండటం మొదలుపెట్టామో అంతరంగా కూడా మనం మౌనంగా ఉండటానికి సాధ్యపడుతుంది అనమాట. దానికి ఒక స్టెప్ ఇది. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఈ శక్తిని నిల్వ ఉంచుకోవటానికి అవకాశం ఉంది. మేడం ఒక 10 minutes తీసుకోవచ్చు, ఇది కంప్లీట్ చేసుకుందాం. కరెక్ట్ టైం అయినా పర్లేదు సార్, ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అయినా పర్లేదు. ఓకేనా? సరే, మేము వస్తూ ఒక 10 నిమిషాల్లో జస్ట్ క్లోజ్ చేసుకుందాం. అంటే జ్ఞానాన్ని తీసుకోవటానికి రెండవ మార్గం అంటే తర్వాత మార్గం ఏమిటి అనేటట్లయితే మనం ఏం చెప్పుకున్నాము, ఫస్ట్ 6 కూడా శక్తిని తీసుకునేవి. మనం 12 tablets గురించి చెప్పుకుంటున్నాం అనమాట. రెండవ 6 ఏమిటి అంటే జ్ఞానాన్ని తీసుకోవటము, జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకుంటాము, అదేవిధంగా ఎలా ప్రచారం చేస్తాం అనేది 6వ టాబ్లెట్. మిగతా 6 టాబ్లెట్లు మనకు స్వాధ్యాయం అనేది జరుగుతూ ఉంది. ఇది కూడా స్వాధ్యాయంలో భాగమేనమాట. అంటే మన ఆత్మ అభివృద్ధిని పొందేటువంటి పుస్తకాలను మాత్రమే మనం చదవాలి. మనకి ఇండియన్ రచయితలు కానీ లేకపోతే పాశ్చాత్య రచయితలు ఎంతో మంది ఉన్నారు. అంటే జస్ట్ లైట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను మాస్టర్స్. ఇందులో మనకేంటి, ఒక యోగి ఆత్మకథ నేను బుక్ చదివానని చెప్పేసి దాని ద్వారా తీసుకున్నటువంటి జ్ఞానం వల్లనే నాకు ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి అది బేస్ అయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లానే మనకి ఆత్మాయణం అనే బుక్ ఒకటి ఉంది, అంటే తెలుగులో రచన అన్నమాట. తెలుగులోకి మనకి అనువాదం చేసినటువంటివి. ఇంకా అదే కాకుండా మనకి ఇంకా అద్భుతమైనటువంటి రచనలు ఏంటి, మిలారాపే చరిత్ర అనేది కానీ, హిమాలయ యోగుల చరిత్ర అనేది, మహిన్మత హిమాలయాలు అని చెప్పేసి అది కూడా తెలుగులో రాసినటువంటి పుస్తకమే.
సత్యసాయిబాబా గారు రాసినటువంటి ధ్యానవాహిని కానీ, పత్రిజీ గారు రాసినటువంటి తులసి దళాలు కానీ, పత్రిజీ గారి బుక్స్ అన్నీ కూడా మనం చదవవలసినటువంటి పుస్తకాలేనమాట. వాటి యొక్క జ్ఞానం సరిపోతుంది. ఎందుకు కొన్ని లక్షల పుస్తకాలను చదవబట్టి సారు వాటిలో ఉన్నటువంటి సారాన్ని మొత్తము కూడా క్లుప్తంగా మనకి ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి పత్రిజీ గారి కాన్సెప్ట్స్ మొత్తము కూడా వాటిల్లో ఉన్నాయి. కాబట్టి పత్రిజీ గారి పుస్తకాలను చదివితే ఆల్మోస్ట్ అన్ని పుస్తకాలను చదివినట్లే మనం. ఓకే, సో ఈ స్వాధ్యాయం మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకు విశ్వమయ శరీరము అంటే 6వ శరీరం అనేది మనకు ఉత్తేజం చెందిద్ది. ధ్యానం చేస్తేనే ఉన్న 5వ శరీరం అయినటువంటి ఆనందమయ శరీరం అనేది ఉత్తేజం చెందిద్ది అనమాట. సో ఇది జ్ఞానాన్ని పొందటానికి మార్గం అనమాట. అంటే ఎప్పుడైతే శ్రీకృష్ణుడు వారు ఏం చెప్పారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనలో ఉండే అటువంటి ఈ సమస్యలు ఏమైనా ఉండేటట్లయితే ఆ సమస్యలన్నీ కూడా ఏమైనా ఉంటాయి, ఆ సమస్యల యొక్క మూలం మనం ఇంతకు ముందు ఏం చెప్పుకుంటాము, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అనమాట. అంటే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మలు మొత్తము కూడా వ్యాధులుగా ఈ జన్మలో మనకి వస్తాయి అని చెప్పేసి చెప్పుకుంటాం తర్వాత భవిష్యత్తులో, అంటే ఒక 3-4 రోజుల 2 రోజుల తర్వాత. కానీ అటువంటి కర్మలు ఏమైనా మనకు ఉండేటట్లయితే మరి వాటిని ఎలా తొలగించుకోవాలి అంటే జ్ఞానం ద్వారా తొలగించుకోవచ్చు అని చెప్పి కృష్ణుడు చెప్పారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి అంటే ఈ స్వాధ్యాయం చేసేటువంటి పుస్తకాల ద్వారా ఆత్మను మనం అభివృద్ధి చేసుకోవటానికి, ఆత్మ జ్ఞానాన్ని తీసుకోవటానికి ఉపయోగపడుతుంది అనమాట స్వాధ్యాయం. ఇది చేయటం వల్ల ఏమవుతుంది, మన విశ్వమయ శరీరం అనేది ఉత్తేజం చెందుతుంది. అదే కాకుండా సజ్జన సాంగత్యం ద్వారా కూడా మనం జ్ఞానాన్ని తీసుకుంటాము. సజ్జన సాంగత్యం అంటే ఏమిటి, సజ్జనులతోటి సత్యము తెలిసినటువంటి వ్యక్తులతోటి వారి యొక్క జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో, వారి యొక్క ఆధ్యాత్మిక అనుభవాలను ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, నాకు వచ్చిన అనుభవమే గొప్పది లేదా చాలా పెద్దది అని అనుకుంటూ ఉంటాం అనమాట. మనకి ధ్యానాలలో వచ్చేటువంటి అనుభవాలు నాకు వచ్చిన ధ్యానం కన్నా కూడా ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద ధ్యానాలు అనుభవాలు వేరే వాళ్ళకు వచ్చినాయి కానీ కనుక ఎప్పుడైతే మనం ఈ సజ్జన సాంగత్యం ద్వారా తెలుసుకుంటామో అప్పుడు మనకు ఒక సామెత ఉంది కదా, తలను తన్నేవాడు ఉంటే తాడేని తన్నేవాడు ఉంటారని. అట్లా పెద్ద పెద్ద అనుభవాలు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మనం గనక ఆ జ్ఞానాన్ని గనక తీసుకున్నప్పుడు మనం కూడా ఓహో నాకన్నా కూడా ఇంకా పెద్ద పెద్ద జ్ఞానానుభవాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుండి కూడా నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని చెప్పేసి తెలుసుకుంటాం అనమాట. ఆ విధంగా కూడా మనం జ్ఞానాన్ని పొందుతాము సజ్జన సాంగత్యం ద్వారా. అదేవిధంగా హెల్త్ సైన్స్ క్లాసులు అని చెప్పేసి వాటి ద్వారా కూడా మనం జ్ఞానాన్ని తీసుకుంటాం. అంటే ఇప్పుడు ధ్యానం ద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము అన్నాం. అది ఎలా వస్తుందో మరి దాని అవగాహన కలిగించడం కోసం ఏం చేస్తాము అంటే మేము 1 డే క్లాసులని కానీ 3 డేస్ క్లాసులని కానీ ఇట్లా 11 డేస్ క్లాసులని కానీ ఇట్లాంటివి పెడుతూ ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాం అనమాట. అట్లాంటి క్లాసులు మనం అటెండ్ అయ్యేటట్లయితే దాని నుంచి వచ్చేటువంటి జ్ఞానాన్ని కూడా మనం పొంది మన సమస్యల నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంది. ఇవేంటి వినటం వల్ల ఏమవుతుంది అంటే మన శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తరాలలో ఉండేటువంటి అపసవ్యతలకి కారణం ఏమిటి అనేది మనం తెలుసుకోగలుగుతాము. అసలు ఆ సమస్యలు ఎందుకు వచ్చాయి ఇవన్నీ కూడా తెలుసుకోవటానికి, అంటే లెక్కకు మించినటువంటి ఈ అనారోగ్యాలు నాకే ఎందుకు వస్తున్నాయి అనేటువంటి జ్ఞానాన్ని మనం పొందుతాం అనమాట ఈ క్లాసుల ద్వారా. సో ఇట్లాంటి క్లాసులు కనుక ఎక్కడైనా జరుగుతూ ఉండేటట్లయితే మీకు దగ్గరలో వాటిల్లోకి వెళ్ళి అటెండ్ అయ్యి అక్కడి నుంచి మనం జ్ఞానాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా రెగ్యులర్ లైఫ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఒకటి ఉంది, అంటే ఆచార్య సాంగత్యం. పూర్వకాలంలో ఏంటి అంటే రాజులకి ఒక ఋషులు అనేవాళ్ళు ఉంటారు, కుల గురువులు అంటారు వాళ్ళని. అంటే ఆ గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు రాజుకి ఆయన దగ్గర కూర్చొని ఆ సమస్యకు మూలాలను తెలుసుకునేవాళ్ళు అనమాట. అదేవిధంగా మన పూర్వీకులు కూడా ఆ ఊళ్ళో ఉండేటువంటి పెద్ద పెద్ద వాళ్ళు అంటే బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళు ఎక్కువగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తీసుకునేవాళ్ళు అనమాట వాళ్ళకు వచ్చేటువంటి సమస్యలను చెప్పి. కానీ ఇప్పుడు మనకేమవుతుంది, ఏదైనా సమస్య వచ్చిందంటే మనం డాక్టర్ కాడికి పరిగెత్తుతూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తీసుకోకుండా ఇది శరీరం మీదకు వచ్చింది కాబట్టి
ఈ శరీరం మీదకి వచ్చినటువంటి జబ్బును డాక్టర్ ఒక్కడే తగ్గించగలడు అన్నటువంటి ఒక దురాలోచన అనకూడదు, జ్ఞానం లేకపోవటం వలన మనం డాక్టర్ కాడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దానికి కావలసినటువంటి మెడికల్ ఎయిడ్ను మనం పొందటం అనేది జరుగుతూ ఉంది. మెడికల్ ఎయిడ్ను కాకుండా ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు మనం ఈ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందటానికి అవకాశం ఉంది. ఆ విధంగా కూడా మనం జ్ఞానాన్ని తీసుకోవటానికి అవకాశం ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ ఆచార్యులతో సాంగత్యం చేయటం మొదలు పెడతామో అప్పుడు ఆచార్యులు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవటానికి అవకాశం ఉంది. అప్పుడు మాత్రమే మనం మనంతట మనంగా డాక్టర్గా ఎదగటానికి కూడా అవకాశం ఉంది మాస్టర్స్. ఎప్పుడైతే మనకు ఆ తపన అనేది ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గానే మన దగ్గరకు ఆ గురువు అనేవాడు రావటం మొదలు పెడతాడు. ఆటోమేటిక్గా మనకి జ్ఞానం ఇవ్వటం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనం జ్ఞానం తీసుకోవటానికి ప్రకృతి విహారము ప్లస్ ఆనంద బ్రహ్మ అనేటువంటి ఒక టాబ్లెట్ కూడా ఉంది. ఈ ప్రకృతిలో ఎక్కువగా మనం ఎప్పుడైతే ఉంటామో ఈ హీలింగ్ వైబ్రేషన్స్ అనే ప్రకృతిలో ఉండటం వలన మనకు కలిగేటువంటి సమస్యలు ఏమైనా ఉండేటట్లయితే ఆ హీలింగ్స్ వల్ల కూడా ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. పూర్వకాలంలో చూడండి, టీబీ వచ్చిన వాళ్ళని ఏం చేసేవాళ్ళు, చింత చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి తోపుల్లో వదిలిపెట్టేసేవాళ్ళు అనమాట. వాళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని ఇస్తూ ఆ తోపుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి కావలసినటువంటి అన్నాన్ని ఇచ్చేవాళ్ళు అంతే. వాళ్ళంతా కూడా 24 గంటలు ఆ చింతల తోపుల్లో ఉండేవాళ్ళు అనమాట. ఆ చింత చెట్లతోటి వాళ్ళు ఉండటం వలన అక్కడ ఆ ప్రకృతిలో ఉండటం వలన ఆ చెట్ల నుంచి ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఆ హీలింగ్ వైబ్రేషన్స్ని వాళ్ళు పొంది ఒక నెల 2 నెలల్లో వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి వాళ్ళు అన్ని రోజులు అక్కడ ఉండి వాళ్ళ టీబీని తగ్గించుకునేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైంది, ఈ టీబీ రీహాబిలిటేషన్ అని చెప్పేసి ఒక సెంటర్స్ని పెట్టడం మొదలు పెట్టారు. అక్కడ కూడా కొన్ని చెట్లు వేయటం జరుగుతుంది, కానీ అవన్నీ కూడా చిన్న చెట్లే, పెద్ద చెట్లు లేవు. సో ఎందుకు, ఇదంతా కాంక్రీట్ జంకిల్ అయింది కాబట్టి వాళ్ళకు వైద్యం చేయటం, ఆ వైద్యం ద్వారా తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనమాట. సాధ్యమైనంత వరకు మనం కనుక ప్రకృతిలో ఉండేటట్లయితే అందుకనే మనకి ట్రెక్కింగ్లు ఇట్లాంటివన్నీ కూడా చేయటం జరుగుతుంది అనమాట. పత్రిజీ గారు ట్రెక్కింగ్లకి పెద్దపీట వేయటం మొదలుపెట్టారు. పత్రిజీ గారు వచ్చిన తర్వాత నుంచే ఈ ట్రెక్కింగ్లకు వెళ్ళటం అనేది మనకి అలవాటు అయిందనమాట. ఆ విధంగా ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు ఆ హీలింగ్స్ మనం పొందటం అనేది జరుగుతూ ఉంటుంది. అయినా ఇన్ని తీసుకుంటున్నా కానీ ఇంకా మనకి ఆరోగ్య సమస్యలు తగ్గినట్లే తగ్గి మళ్ళీ వస్తున్నాయి. ఎందువల్ల అనేది మనం గనక చూసుకునేటట్లయితే మనలో ఆ ఆత్మకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నా కానీ పదే అవి రిపీట్ అవుతున్నాయి. ఎందువల్ల అనేటట్లయితే మనం పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందట్లేదు. మన లైఫ్ స్టైల్ నుంచి మనం బయటికి వచ్చిన ఇంకా కొంత మిగిలింది ఏదో ఉంది అక్కడ, దానిని ఫిల్ చేయాలి అంటే ఈ ఆనంద బ్రహ్మ ద్వారా, అంటే కళలను గనక ఎప్పుడైతే మనం పొందుతామో, ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో దాని ద్వారా మనం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందటానికి కూడా అవకాశం ఉంది అని చెప్పేసి తెలుసుకొని అప్పుడు 2003 నుంచి మనకు పత్రిజీ గారు ఈ ఆనంద బ్రహ్మ కార్యక్రమాలను పెట్టడం కూడా జరిగిందనమాట. దాని ద్వారా కూడా మనం జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నాం అనమాట. అంటే కళలను నేర్చుకున్నప్పుడు మన ఆనందం అనేది ఇంకా ఎక్కువగా ఉత్తేజం చెందుతూ ఉంటుంది. మన జీవిత ధ్యేయం ఏమిటి అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఏ పని చేస్తే మనకి ఆత్మ ఎక్కువగా ఆనందంగా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాము, అప్పుడు ఆ కళలను చేయటం అనేది మనం మొదలు పెడతాం. మనకు తెలుసు కదా 64 కళలు అనేవి ఉన్నాయి అని. ఆ కళలను మనం పొందుతాం అనమాట. ఆ కళలను నేర్చుకోవటం ద్వారా మనకు ఎక్కువగా ఆనందం అనేది వస్తూ ఉంటుంది. ఈ ఆనందం అనేది కూడా 3 రకాలుగా ఉంటుంది. అది 3 టాబ్లెట్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. మళ్ళీ ఇంకా సమయానుభవం వల్ల చెప్పుకోలేదు మాస్టర్స్. అదేవిధంగా 3 స్థితులు అనేవి కూడా ఉంటాయని, ఆ స్థితులలో మనం సరస్వతి స్థితిలో కనుక ఉన్నప్పుడు ఈ ఆనందాన్ని ఎక్కువగా పొందటానికి అవకాశం ఉంది అని చెప్పేసి తెలుసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం అంతా కూడా ఈ జ్ఞానాన్ని పొందాము. మరి పొందిన జ్ఞానాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం డబ్బుని ఎక్కువగా కూడబెట్టుకున్న దాన్ని ఏం చేయాలి? మనకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం అది బ్యాంకులో వేయాలన్నా, లేకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలన్నా, లేకపోతే వడ్డీకి ఇవ్వాలన్నా, లేకపోతే ఒక బిల్డింగ్ ఒక ఒక కూడలిలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ దగ్గర పెట్టేస్తే
ఆ బిల్డింగ్ను కొనుక్కునేటట్లయితే, దాన్ని రెంట్‌కి ఇచ్చుకునేటట్లయితే మనకున్నటువంటి ప్రాపర్టీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. నెల నెలా మనకి సంపాదన అనేది వస్తూ ఉంటుంది. అటువంటి జ్ఞానం ఎప్పుడొస్తది మనకి? డబ్బును సంపాదించి దానిని ఎలా మనం యుటిలైజ్ చేయాలి అనేది, ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు మాత్రమే ఆ డబ్బును మనం సక్రమంగా ఉపయోగించుకోగలుగుతాం. అవును కదా మాస్టర్? అదే విధంగా ఇక్కడ కూడా మనం పొందినటువంటి జ్ఞానాన్ని ఏం చేయాలి అనేటట్లయితే, ఆ పొందినటువంటి జ్ఞానాన్ని మనం ఆచరిస్తూ మనం ఏం చేయాలి? స్ప్రెడ్ చేయాలి దాన్ని. అంటే మళ్ళీ తిరిగి పంచాలి. ఎప్పుడైతే మనం పంచటం మొదలు పెడతామో అప్పుడు మనం ఇంకా అక్కడి నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఏమైనా ఉండేటట్లయితే మనం నేర్చుకుంటూ ఉంటాము. అందుకే మనకు పత్రిజీ గారు ఏం చెప్పారు? ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు, ఏ టు జెడ్ తెలిస్తే ఏ టు జెడ్ చెప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే నీవు ఎప్పటి నుంచి నేర్చుకోవటం మొదలుపెట్టావో అప్పటి నుంచే పంచటం కూడా మొదలుపెట్టు. పంచితే పెంచబడుతుంది అని చెప్పేసి మనకు ఒక సామెత ఉంది. సో, ఆ సామెత ప్రకారంగా ఏంటి, ఏ తెలిసింది మనకి, ఏ గురించి చెప్పడం మొదలుపెట్టామో ఆటోమేటిక్‌గా మనకి ఏ తర్వాత ఏముంది అనేది మనకి ఒక క్యూరియాసిటీ అనేది వస్తది. మనం కూడా నేర్చుకోవటానికి అవకాశం ఉందన్నమాట. అట్లా మనం తెలుసుకున్నది పంచటం మొదలుపెట్టినప్పుడు దానినేమంటారు? ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటారనమాట. ఇదే అల్టిమేట్ అయినటువంటి టాబ్లెట్ మనకి. ఇప్పుడు చూడండి, ఈ మనుష్య సామ్రాజ్యం నుంచి దైవీ సామ్రాజ్యానికి పోయిన వాళ్ళు అందరూ గూడా, అంటే యేసుక్రీస్తు గావచ్చు, ఒక బుద్ధుడు గావచ్చు, ఒక జి ఒక ఆహ్, కృష్ణుడు కావచ్చు, వీళ్ళందరూ గూడా మనకేం జేశారు? ఆధ్యాత్మిక శాస్త్ర సేవనే జేశారనమాట. యేసుక్రీస్తు బైబిల్ ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని పంచాడు. శ్రీకృష్ణుడు వచ్చేటప్పటికి భగవద్గీత ద్వారా పంచాడు. అల్లా వచ్చేసేటప్పటికి ఖురాన్ ద్వారా పంచటం అనేది జరిగింది. వాళ్ళందరూ గూడా ఒక తల్లి బిడ్డలే గదా! ఒక తల్లికి పుట్టి వాళ్ళు మనుష్య జన్మగా తీసుకొని వాళ్ళ అవసాన దశలో లేకపోతే చివరి కాలంలో ఈ గ్రంథాలను రాస్తూ అనేక మందిని ప్రభావితం చేస్తూ తమకు తెలిసినటువంటి విషయాలను అనేక మందికి చెప్పుకుంటూ ఈ ఆధ్యాత్మిక శాస్త్ర చేసి వాళ్ళు పరిపూర్ణమైనటువంటి ఆత్మలుగా ఎదిగి వాళ్ళు కూడా ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ద్వారా దైవీ తత్వంలోకి వెళ్ళటం అనేది జరిగింది. సో, మనకు కూడా తెలిసినటువంటి జ్ఞానాన్ని మనం పంచుతూ ముందుకు వెళదాము. ఈ విధంగా మనం శక్తిని తీసుకొని దాని ద్వారా ఎలా మనం నిల్వ ఉంచుకోవటము, దానిని ఎలా ఉపయోగించుకుంటాము అనేది మొట్టమొదటి 6 టాబ్లెట్ల ద్వారా మనం తెలుసుకున్నాము. అదేవిధంగా జ్ఞానాన్ని తీసుకోవటం ఎలా, దానిని పంచటం ఎలా అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఇవన్నీ ఎప్పుడైతే మనం తెలుసుకొని, మనం మన యొక్క సమస్య ఏదుందో దాని నుంచి మనం బయటపడటానికి ఇది ఒక బేసిక్ ఫౌండేషన్ లాంటిదనమాట. ఒక డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు మనకి ఏ విధంగా అయితే స్కానింగ్‌లు, రిపోర్ట్‌లు అన్నీ తీసుకొని, ఇదిగో నీకు ఈ సమస్య ఉంది. ఈ సమస్యకి ఈ టాబ్లెట్‌లు వాడు అని చెప్పేసి ఎట్లా చెప్తాడో, అదే విధంగా ఇక్కడ ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవలు ఈ ఈ ధ్యాన ఆరోగ్య కేంద్రానికి గనక వచ్చినటువంటి పేషెంట్‌కి మనం ఫస్ట్ ఈ 12 టాబ్లెట్ అనే దాన్ని మనం ఇవ్వటం జరుగుతుంది మాస్టర్స్. సో, ఈ 12 టాబ్లెట్స్ ద్వారా వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొంది వాళ్ళ సమస్యల నుంచి కొంత రిలీఫ్ పొందటానికి అవకాశం ఉంది. ఆ విధంగా మనం ఈ రోజుకి క్లోజ్ చేసుకుందాం మాస్టర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్. ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఈ గ్రూప్ మొత్తానికి కూడా ప్లస్ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను మాస్టర్. థ్యాంక్ యూ. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే కొంచెం అడిగి 2-3 నిమిషాల్లో క్లోజ్ చేసుకుందాం మాస్టర్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే అండి. చాలా బాగుందండి క్లాసు. జ్ఞాన శక్తి, పిరమిడ్ శక్తి, శాకాహార శక్తి అన్ని చాలా బాగా చెప్పారు సార్. చాలా బాగా అర్థమైంది సార్. మౌన జ్ఞానం, పౌర్ణమి జ్ఞానం అన్ని చాలా బాగున్నాయి సార్. అవును థ్యాంక్ యూ మాస్టర్. సార్. ఇది ఒక కోర్సు లాంటిది. ఇది మనకి 11 డేస్ కోర్స్ లాగా చెప్తారనమాట. ఆన్లైన్‌లో కూడా ఉంటుంది, ఆఫ్‌లైన్‌లో కూడా ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కోర్స్ చేయొచ్చు అనమాట. ఇది మూలం పత్రిజీ గారే దీనికి. ఇది వేరే ఏదో ప్రత్యేకమైనటువంటి కోర్సు కాదు ఇది. ఇది పిఎస్ఎస్ఎంలో ఒక వింగ్ ఇది. గ్లోబల్ వైజ్‌గా ఉండేటువంటి పిఎస్ఎస్